విషయంలో నిలబడి సమర్థవంతంగా చేయగలిగిన దేవుడు సత్తా వారికి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను వస్తూ ఉన్నాను, దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా ఈ పరిచర్యలోకి వస్తున్నాను కాబట్టి నేను దైవజనులను పరిశీలిస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ పని జరగడానికి వీల్లేదు అని అంటే అది ఖచ్చితంగా జరిగించి చూపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతటి అద్భుతమైన దైవజనులను మీరు కలిగి ఉన్నారు. ఈ పూట దేవుడు మనల్ని బలపరచునుగాక. ఏమండి, ఉదయకాల సమయంలో మనం ఏం చెప్పుకున్నామంటే దేవుని మందిరం అంటే ఏంటి? యాకోబు గారు బెహెర్షెబ అరణ్యాన్ని చూసి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అన్నాడు. మందిరం అనగా 4 విషయాలు చెప్పాను. 1 మందిరం అంటే దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలమని. 2 మందిరం అంటే చెప్పాలి మీరు గట్టిగా, భవిష్యత్తు నిర్ణయించబడే స్థలమని. 3వదిగా మందిరం అంటే వాగ్దానం వినబడే స్థలమని. 4వదిగా మందిరం అంటే పరలోకపు గవినిగా ఉందని. అయితే అట్టి మందిరంలో యాకోబు గారు తీసుకున్న 2 తీర్మానాలు. నెంబర్ 1, 1 ఏమండి, ఏ రాయినైతే మందిరంగా నిలిపాడో, లేకపోతే ఆ మందిరం అని చెప్పాడో, పిల్లలు నేను అంటున్నాను, మనమే ఒక మందిరంగా దేవుడికి మారిపోవాలి. తర్వాత మందిరంలో ఉన్నవారు తీసుకోవాల్సిన మరొక తీర్మానం ఏంటంటే కనుక 10వ భాగము దేవునికి ఇచ్చి ప్రభువుని ఘనపరచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ పూట అట్టి మందిరములో మన ప్రవర్తన ఎలా ఉండాలి? దేవునికి స్తోత్రం. మందిరానికి వస్తున్నాం కదా, మందిరానికి వచ్చిన మనలో మందిరానికి వచ్చి వెళ్ళిపోయే వారుగా ఉంటే ప్రయోజనం లేదు. ఎందుకంటే ఉపవాస కూటాలంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఉపవాసం గురించి ఎప్పుడు వింటూనే ఉంటాం. కానీ నాకున్న అద్భుతమైన ఒక కృప ఏంటంటే మందిరములో ఉన్న ప్రజలు మందిరములో ఎలా ఉండాలో అది నేను చెప్పడానికి ఇష్టపడతాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా పడితే అలా ఉండడానికి కుదరదు కదా, ఎలా పడితే అలా వ్యవహరించడానికి కుదరదు కదా. మందిరంకి వచ్చామనంటే మందిరములో ఏదో ఒక కార్యాన్ని మనము పొందుకునే వెళ్ళాలి. ఊరకనే వెళ్ళిపోకూడదు. ఊరకనే మనం ప్రియులరా మన యొక్క సమయాన్ని లేక టయాన్ని వృధా చేసుకోకూడదు. ఈ పూట మందిరానికి వచ్చామంటే ఖచ్చితంగా దేవుని వద్ద నుండి ఏదో ఒకటి మనం పొందుకోవాలి. కాబట్టి మూలవాక్యాన్ని మనం చదువుకుందాం. మన ధ్యాన నిమిత్తం పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. మీ అందరికీ తెలిసిన వచనమే. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. చాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం దేవుని మందిరములో మనం తీసుకోవలసిన 7 జాగ్రత్తలు. ఈ పూట ఎన్ని జాగ్రత్తలు అండి? 7 జాగ్రత్తలు ఏంటో చెప్పి నేను ముగించేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రసంగ ప్రారంభంలోనే ముగింపు అన్నారు పాస్టర్ గారు. అయితే తొందరగానే అయిపోద్ది అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక అని కొంతమంది మొక్కలు ఎంత అద్భుతంగా ఎలుగుతున్నాయో స్తోత్రం చెప్పండి. 7 విషయాలు అయిన తర్వాత కూడా మీ మొక్కలు ఇలాగే వేస్తున్నాము ఎలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ పూట దేవుడి మాట ద్వారా మనల్ని దర్శించును గాక, మనల్ని తృప్తిపరచును గాక, ఆశ కలిగిన మన ప్రాణములను దేవుడు బలపరచును గాక. ఏ హృదయముతో అయితే మందిరానికి వచ్చామో అట్టి హృదయము ద్వారా తృప్తిపరచబడి, సంతోషపరచబడి, ఆనందపరచబడి, సంతోషదాయకంగా మందిరాన్ని విడిచిపెట్టి వెళుదుము గాక. స్తోత్రం చెప్తారు గట్టిగా. హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. మంచోళ్ళు మీరు అందరూ కూడా చాలా అద్భుతంగా దేవుని మాటలు వింటూ ఉన్నారు. అతి చిన్న వయసులోనే రాజ్య బాధ్యతలు అప్పగించబడ్డాయి. రాజు అనబడ్డానికి అర్హత లేదు, రాజు అవ్వడానికి అంత వయసు కూడా లేదు, రాజుగా పిలవబడ్డానికి ఆయన సరైన విధానము కూడా లేదు. కానీ అతడు దేవుని ఏర్పాటులో ఉన్నాడు. అంతేకాదు తన తండ్రి ఏర్పాటులో కూడా ఉన్నాడు కనుక అతి చిన్న వయసులోనే అతనికి పట్టాభిషేకం చేసి రాజ్య బాధ్యతలు అప్పగించి సింహాసనం మీద కూర్చోబెట్టారు. సింహాసనం మీద కూర్చున్న సొలొమోను గారు ఒకరోజు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఇసుక రేణువులంత విస్తారమైన ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం లేదు ప్రభు, నాకు జ్ఞానం దయచేయి అని ప్రార్థన చేస్తూ ఉంటే
దేవదేవుడు ఆ ప్రార్థనకు మురిసిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు మురిసిపోయాడు? శత్రువుల ప్రాణమైనను అష్ట ఐశ్వర్యం అడగలేదు, ఇతడు జ్ఞానమును అడుగుతున్నాడు, ఇంతటి జ్ఞానవంతుడు మరొకడు ఉండకూడదు అన్నట్టుగా. ఏమండి, అద్భుతమైన జ్ఞానమును, విశేషమైన జ్ఞానమును, ఏమండి కృపగలిగిన జ్ఞానమును, ఏమండి సొలొమోను గారికి జ్ఞానమును అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. జ్ఞానముతో నింపబడిన సొలొమోను గారు, ఏమండి ఆయన రాసిన గ్రంథాలు, 1 ప్రియులరా సామెతల గ్రంథము, 2 ప్రసంగి, 3 పరమగీతములు, ఏమండి కొన్ని కీర్తనలు కూడా రాశారు. ఈ ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయంలో చూస్తే వ్యర్థము వ్యర్థము భూమి కింద ఉన్నదంతా కూడా సమస్తము వ్యర్థమే అన్నాడు. సూర్యుని కింద ఉన్న అంతా కూడా వ్యర్థమే అన్నాడు. కానీ 5వ అధ్యాయం 1వ వచనం కాడికి వచ్చేటికి ఏమని తెలుసండి? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునుము. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పాలి. కొన్ని చోట్లకి వెళ్తూ ఉంటే కొన్ని ఇళ్ల ముందు బోర్డులు ఉంటాయి. ఏమని బోర్డులు ఉంటాయండి? పెద్ద పెద్ద అక్షరాలతో కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అంటారు. అంటే కుక్కలు ఉన్నాయి జాగ్రత్త, మీరు ఇక్కడ నుండే వాళ్ళని కేకేయాలని అర్థం. దేవునికి స్తోత్రం. పొరపాటును కానీ గేటు తీసుకుని లోపల అడిగెట్టామా ఆ మాత్రం కండట్టుకుపోద్ది కుక్క. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు ఉంటుంది. కొన్ని చోట్ల ఏమంటే ఇప్పుడు హైవే వచ్చిందిగా మనకి, ఈ హైవేలో వెళ్తూ ఉంటుంటే అక్కడక్కడ కొన్ని బోర్డులు ఉంటాయి. ఏమని? గో స్లో అంటే ఏంటి? నువ్వు జాగ్రత్తగా నిదానంగా వెళ్ళు, 100లో వెళ్ళావంటే కనుక ప్రదేశులము పాడాల్సి వస్తుంది, కాబట్టి నువ్వు జాగ్రత్తగా వెళ్ళరా బాయ్ అని ఆ బోర్డు మనకి ఏం చెప్తుందమ్మా? జాగ్రత్త చెప్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. పెద్ద పెద్ద ట్రాన్స్ఫారాల దగ్గర, కరెంట్ ట్రాన్స్ఫారాల దగ్గర పుర్రేసి ఆ పక్క ఎముక ఈ పక్క ఎముక వేసి బొమ్మ కనపడుద్ది. అంటే ఆ బొమ్మ మనకు చూపించక కాదు, ఇక్కడికి వస్తే ఇలా అయిపోతారని అర్థం. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి అక్కడ కూడా జాగ్రత్త వహించాలి. నేను ఏమంటానంటే, ఇంట్లోంచి కొడుకు వెళ్ళినప్పుడు కూడా అమ్మ చెప్తుంది, రే బండి కొన్న తర్వాత మొన్నటిదాకా 30-40 తోలేవంట, ఇప్పుడు నువ్వు 100 తోలేస్తున్నావంట, కొంచెం జాగ్రత్తగా వెళ్ళరా అని అమ్మ చెప్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. నిజంగా అమ్మ మాట వినేవాడైతే, మనస్సాక్షి ఉన్నవాడైతే, భయభక్తులు కలిగిన వాడైతే, అయ్యి బాబమ్మాయి అమ్మ చెప్పిందని రోడ్డు మీదకి వెళ్ళగానే అమ్మ మాట గుర్తొచ్చేసి 100 వెళ్ళాల్సిన వాడు ఎంత వెళ్తాడు చెప్పండి? 60-90 వెళ్తాడు. కానీ కొంతమంది మనస్సాక్షి పని చేయదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంతే, మొత్తం అంతా ఫుల్గా స్పీడ్ పెడతాడు. అప్పుడు అంతే, మొత్తం కాళ్ళు చేతులు వెనక్కి తిరిగిపోతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్ప. కాబట్టి అబ్బాయి జాగ్రత్త, అమ్మా జాగ్రత్త, తమ్ముడు జాగ్రత్త, చెల్లె జాగ్రత్త. జాగ్రత్త అనే పదం అండి చాలా అద్భుతమైన పదం. గట్టిగా స్తోత్రం చెప్పండి. జాగ్రత్త అనే పదం, మనం నిజంగా జాగ్రత్త పరచబడితే ఒకటి భద్రపరచబడతాం. నిజంగా జాగ్రత్తగా ఉంటే వర్ధిల్లుతాం. నిజంగా జాగ్రత్తగా ఉంటే మన జీవితంలో ప్రియులరా మనం అనుకున్నవి సాధిస్తాం. ఆమె చెప్పండి గట్టిగా. ఏమండి, నిజంగా జాగ్రత్త కలిగి ఉంటే కనుక మనము ఇతరులకు మాదిరికరంగా మార్చబడతాం. ఎన్ని విషయాలు చెప్పానండి? 4 విషయాలు చెప్పాను. ఒకటి, జాగ్రత్తగా ఉంటే భద్రపరచబడతాం, జాగ్రత్తగా ఉంటే వర్ధిల్లుతాం. చెప్పాలి, జాగ్రత్తగా ఉంటే చెప్పండి. 3వది మర్చిపోయినప్పుడే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇతరులకు ఎలా ఉంటుంది చెప్పండి? మాదిరిగా ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగా ఉన్నామనుకోండి, మన జీవితం చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త పరులను చూడండి. కొంతమందిని వాళ్ళు సెపరేట్గా ఉంటారు, వాళ్ళు అందరితో కలవరు, వాళ్ళు జాగ్రత్త పరులు వాళ్ళు. హల్లెలూయా. మరి జాగ్రత్త లేని వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమండి, కాబట్టి ఈ పూట మనము అన్ని విషయాల్లోనూ జాగ్రత్త కలిగి ఉండమని చెప్తున్నారు కదా. మరి మందిరానికి మందిరంలో వచ్చినప్పుడు ఉదయకాల సమయం చెప్పాను కదండి. మందిరం అంటే ఏమని చెప్పుకున్నామండి? దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలమని, భవిష్యత్తు నిర్ణయించబడే స్థలమని, చెప్పాలి. వాగ్దానము వినబడే స్థలమని, పరలోకపు గవినిదే అని. అంటే మందిరానికి వచ్చినప్పుడే కదా నీ కష్టము, నీ కన్నీరు, నీ బాధ, నీ చింత, నీ వేదన, నీకున్న సమస్యలన్నీ మందిరములోనే తీర్చబడతాయి గనుక, మందిరములోనే దేవుడు తీరుస్తాడు గనుక, మందిరంలో దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు గనుక, అట్టి మందిరములో మనం ఏం కలిగి ఉండాలండి? జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ గ్రంథం ఒక మాట ఉంటుంది, నా మందిరము సమృద్ధి వలన వారిని ఏం చేస్తాను? నేను
సంతృప్తి పరుస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నా మందిరము సమృద్ధి వలన వారు ఏమవుతారు? సంతృప్తి పరచబడతారు. మందిరంలోకి వచ్చారా మీరు మందిరంలోకి వస్తే ఏమంటారు తెలుసా అండి? ఈ లోకంలో మిమ్మల్ని మీ హృదయాన్ని ఎవ్వరూ సంతృప్తి పరచలేరు, కానీ దేవుడు తన మాట ద్వారా సంతృప్తి పరుస్తాడు, తన సన్నిధి ద్వారా సంతృప్తి పరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి సంతృప్తి కలిగిన వారంగా మార్చబడిపోతాం దేవుని మందిరంలో. ఇంకో మాట నేను చెప్తాను. ఏమండి, ఆయన మందిరం యొక్క ప్రవాహములోనిదటండి మనకు ఆయన ఏం చేస్తున్నాడంట? త్రాగనిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మందిరం యొక్క ప్రవాహములోనిది ఏం చేస్తున్నాడమ్మా? త్రాగనిస్తున్నాడు. హల్లెలూయా. అంటే మందిరంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా అండి? ఏమండి, ఎండిపోయిన మన ఆధ్యాత్మిక జీవితము పరిశుద్ధాత్మనే జీవ జలము చేత నింపబడిపోతాము. స్తోత్రం చెప్పాలి. పరిశుద్ధాత్మనే అభిషేకం చేత తడపబడతాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మనే బలమైన అభిషేకం చేత ఎండిపోయిన, మోడిబారిపోయిన, వ్యాసారిపోయిన మన జీవితాలు వికసించడం ప్రారంభిస్తాయి. నమ్మితే గట్టిగా చప్పట్లు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఇన్ని సౌలభ్యాలు, సౌకర్యాలు, లాభాలు, ఫలాలు, అద్భుతమైన అవకాశాలున్న ఈ దేవుని మందిరంలో గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి జాగ్రత్తగా ఉండాలా వద్దమ్మా? ఉండాలా వద్దా? హల్లెలూయా. నేను అంటాను, జాగ్రత్త కలిగిన వాడికే ప్రతి దీవెన సొంతమైపోద్ది. జాగ్రత్త కలిగిన వారికే ప్రతి ఆశీర్వాదము సొంతమైపోద్ది. కాబట్టి ఎట్టి జాగ్రత్తలు తీసుకోవాలో ఒక్కొక్కటిగా పిల్లలు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. రండి, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. దయచేసి 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మరొకసారి చదువుదామండి. పోవునప్పుడు చూచుకొనుము, బలి అర్పించుట కంటే మొదటి మాట ఏంటి? సమీపించి ఆలకించుట శ్రేష్టము. అనందరూ కూడా ఆలకించుట. ఇందాక అయ్యగారు కూడా ఏం చెప్పారండి? ఇందాక ప్రారంభ మాటలు కూడా అయ్యగారు ఏం చెప్పారండి? మాట వినాలన్నారా? దేవుని స్తోత్రం చెప్పండి. నా ప్రసంగానికి అక్కడే పునాది పడిపోయింది. దేవుని స్తోత్రం. అంటే నేను ఏదైతే మదిలో తలంచుకున్నానో అయ్యగారి నోట్లోంచి ఆ మాట వస్తుంటే, ఓహో, పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని చెప్పమనే కదా నాకు చెప్తున్నాడో. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఏదైతే కుర్చీలో కూర్చొని ఒక విషయాన్ని లోపల ఆలోచిస్తూ ఉన్నాను, ఈ లోపల దైవజనులు అదే విషయాన్ని చెప్తా ఉన్నారు. ఏమని? మాట వినాలి, మాట వినాలి, మాట వినాలి చెప్తుంటే ఓ మా పునాది పడిపోయింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రథమ విషయం ఏంటంటే, చెప్పండి. సమీపించి ఆలకించుట శ్రేష్టము. చెప్పండి, ఏం చేయటం అటండి? సమీపించి ఆలకించుట శ్రేష్టము. అంటే వినటం వల్ల ఏం జరుగుతుంది? ఏమండి, వినటం వల్ల ఏం జరుగుతుంది అని అంటే కనుక, ఉదయకాల సమయంలో ఒక విషయం జ్ఞాపకం చేశాను. లూది అమ్మట పౌలు గారు చెప్తున్న మాటలు యందు లక్ష్యం ఉంచినప్పుడు ఆమె హృదయం ఏమైపోయిందటండి? తెరవబడింది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. బండ మారిపోయిన హృదయం, మొండు మారిపోయిన హృదయం, ఏమండి, లోకంలో తిరిగిలాడే హృదయం, ఎండిపోయిన హృదయం ఎవరి మాటలకు తెరవబడద్దంట? దేవుని మాటకు తెరవబడిపోద్దంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇర్మియా గ్రంథం రాయబడి ఉంది, నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బద్దలు కొట్టు సుత్తి వంటిది కాదా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. బండ మొండి హృదయాలను కూడా పగలగొట్టగలిగిన మాట దేవుని మాట. కొట్టలు గట్టిగా చప్పట్ల దగ్గరగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. బండ మొండి హృదయాలను కూడా. ఏమండి, కొంతమంది అంటారు మేము మారం. అయ్య బాబోయ్, ఏమంటారు? మేము మారం అంటారు. వాళ్ళే ముందు వచ్చి కూర్చుంటారు. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎందుకు తెలుసండి? మారమన్న వాళ్ళ ముందు మార్చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. మా ఊళ్ళో ఒక ఆవిడ ఉండేది. ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తకెళ్ళినా, అండ్ అయ్యి పాటర్ గారు మా కోళ్ళకి ప్రార్థన చేసి, మా మనవరాళ్ళకి ప్రార్థన చేసి అటు నుంచి అలాగే వెళ్ళిపోండి, నా దగ్గరికి మాత్రం రాకండి, నేను మాత్రము మారను అనేది. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు మారొద్దులే, నేను ఎలా మారుతాడు నేను చూస్తాను అనుకునే మనసులో, పైగానే ఉండి కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అనుకునే కోళ్ళకి, ఎందుకంటే కోళ్ళకే దురాత్మ పట్టేది. దురాత్మ వారానికి ఒకసారి పట్టేది. దేవునికి స్తోత్రం చెప్పండి.
వారానికి పట్టినప్పుడల్లా నన్ను పిలువనంపించేవారు, ప్రార్థన చేసేవాడిని. ప్రార్థన చేస్తే పోయేది. మళ్ళా వారానికి దేవుని స్తోత్రం చెప్పండి. నేను అనుకునేవాడిని ఈ దురాత్మ శాశ్వతంగా పోయిందనుకో, మనం కూడా వస్తకుండా ఇక్కడ దారి, దేవుని స్తోత్రం చెప్పండి, ఇది కూడా మనకే మేలు చేస్తుంది, అత్తమాటలు అప్పుడప్పుడు వస్తుంది ఇది, హల్లెలూయా అని నేను కూడా వెళ్ళి ప్రార్థన చేయడం, పోయేది, వస్తూ ఉండేది. గట్టిగా స్తోత్రం చెప్పండి. నెల రోజులు పోయిన తర్వాత అంటుంది ముసలావిడి, పాస్టర్ గారంట శాశ్వతంగా పోదంటారు అది. అప్పుడు అన్నాను నేను, దొరికింది ఇది అవకాశం అని. మీరు మారితే, మీరు దగ్గరికి వస్తే, మీరు ప్రార్థన చేయించుకుంటే ఖచ్చితంగా పోద్ది. అంతేనంటారా? మరి అంతే, మరి దేవుని స్తోత్రం చెప్పండి. అయితే ఇంకేం చేస్తాం, చేసేయండి ప్రార్థన, హల్లెలూయా. చేసేసాను, దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ కొడుకు కంటే, వాళ్ళ కోళ్ళ కంటే, వాళ్ళ మనవరాల కంటే ముందు బాప్తిజం పొందింది ఎవరంటే ఆవిడే. దేవుని స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో తెలుసండి. ఆవిడ ఎప్పుడైతే మారిందో మళ్ళీ ఆవిడ మీదతో రాత్రి రావడం మానేసిందండి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మరి అలా ఉంటాయి దేవుడి కార్యాలు. నేను మారనని బిగిపెట్టుకున్నాం అనుకోండి, ప్రభు ఏదోటి ఎడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనకి పై రూపమే తెలుసు, ఆయనకి సమస్తము తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి విషయం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పొండి హృదయాలను కూడా మార్చగలిగేది దేవుని మాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మాట వినే విషయంలో ఏం కలిగి ఉండాలి తల్లి? జాగ్రత్త కలిగి ఉండాలి. మాట వినే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఒక ఆయన మాట వినే విషయంలో జాగ్రత్త కలిగి లేడట. ఆయన పేరు మీకు బాగా తెలుసు, సౌలు ఆయన పేరు. ఇశ్రాయేలు యొక్క మొట్టమొదటి రాజు ఆయనే. దేవదేవుడు ఆయన పిలిచి అన్నాడు, అమాలేకులందరినీ సంహరించిన ఆయన, శేషమేమీ మిగలొచ్చొద్దురా, నువ్వు ఆ పని మాత్రం పూర్తిగా చెయ్యాలి, నేను నీకు అప్పచెప్పే మొట్టమొదటి పని ఇదే అని దేవదేవుడే అప్పచెప్తే, ఏమంటే దేవుడే పని అప్పచెప్తే ఆ పని చేయాలా వద్దండి? మనోడెళ్ళి ఏం చేశాడు, బలిసిన వాటిని బాగున్న వాటిని తీసుకొచ్చి పక్కనెట్టుకొని, ఓహో నేను యుద్ధం చేసేసాను అన్నాడు. అంతే. ఆ మాట దేవుడు చూశాడు. బలిసిన వాటిని పక్కనెట్టుకున్నాడు, బాగున్న వాటిని పక్కనెట్టుకున్నాడు. కాబట్టి సమూయేలుతో అన్నాడు, సౌలు నా మాట వినలేదు, సౌలు నా మాటకి ప్రాధాన్యత చూపించలేదు, నేను అతన్ని రాజుగా ఏర్పాటు చేసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నాను అని ఎవరు చెప్పాడండి? సమూయేలు చెప్పాడు. అప్పుడు సౌలు, ప్రియులారా, సమూయేలు వెంటనే బయలుదేరాడు. సౌలుని అడుగుతున్నాడు, సౌలు దేవుని మాట చెప్పినట్టు చేసావా? ఓ చాలా అద్భుతంగా చేశాను. మరి నాకు వినబడుతున్న ఎద్దురంకులు ఏంటి, నాకు వినబడుతున్న పశురంకులు ఎక్కడేవనంటే నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి తీసుకొచ్చాను. ఎవడు తెమ్మన్నాడు నిన్ను? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవడు తెమ్మన్నాడయ్యా నిన్ను? దేవుడు ఏమైనా నాకు బలిసిన వాటిని, బాగున్న వాటిని, కొవ్వు పట్టిన వాటిని, బాగా ఉన్న వాటిని బలి ఇవ్వడానికి తీసుకురా అని దేవుడు చెప్పండి నీకు. మరి చెప్పనప్పుడు లేని పని పెత్తనం నీకు ఎందుకు? గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేసేవాడే దేవుడికి కావాలి. దేవుడు చెప్పింది మన ఇష్టానుసారంగా మార్చుకొని, మనకు అనుకూలంగా మార్చుకొని మనం చేద్దాం అనుకుంటే దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఆమోదించడం. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు చేసిన పని ఏంటంటే వెంటనే మాట అంటాడు, అయ్యా అలా కాదండి, ఈ జనులు ఉన్నారా, ఈ జనులు తెమ్మంటే తెచ్చాను అంటాడు. రాజు నువ్వా? అలా దేవునికి స్తోత్రం చెప్పండి. ఓ మాట చెప్తాను, రాజుగారి మాట జనులు వినాలండి, జనుల మాట రాజుగారు అంటారా? అంత నీరసంగా మాకు కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. రాజుగారి మాటే. మన ప్రధానమంత్రి మోడీ గారు అన్నారు, కరోనా టైంలో అందరూ వచ్చి ఈదులోకి వచ్చి గుమ్మాలోకి వచ్చి పళ్ళాలు కొట్టేయండి అన్నారు. అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు కొట్టారో తెలదో, టపటపలు ఆడించారు పళ్ళాలు అందరూ. దేవునికి స్తోత్రం. మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత అన్నారు, దీపాలు వెలిగించండి అన్నారు. ఎందుకు వెలిగించారు తెలదు. కొట్టేశారు పళ్ళాలు, దీపాలు కూడా వెలిగించారు. ఎందుకు వెలిగించారు, ఎందుకు చేశారంటే రాజు ఆజ్ఞాపించాడు. అక్కడ ఎవరండి? ప్రధానమంత్రి గారు చెప్తే మరి వినాలా వద్దండి మాట. మరి ఇప్పుడు సౌలు రాజు గారు చెప్తే ఈ జనులు మాట వినాలా అయినా వద్దా? గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి శాతగాని మాట అన్నాడు ఇక్కడ ఏమని? ఇదిగో ఈ జనులు తెచ్చారు. అప్పుడు సమూయేలు అంటాడు, ఒకడు పొట్టేళ్ళు కొవ్వు అర్పించడం కంటే, ఒకడు బలి అర్పించడం కంటే, చెప్పాలి మీరు ఇప్పుడు, మాట వినుట శ్రేష్టం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏం వినటం శ్రేష్టం అంటండి? మాట వినటం శ్రేష్టం. ఇదిగో సౌలు, నువ్వు రాజుగా ఉన్నావు, నీ గోత్రము గోత్రాలన్నిటికంటే చివరి గోత్రం,
బెన్యామీను గోత్రంలోంచి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను దేవుడు హెచ్చించాడు, రాజుగా చేశాడు. అందుకు దేవుడు పశ్చాత్తాపడి కొంతకాలానికి నీ రాజరికాన్ని తీసేస్తున్నాడు, నీ సింహాసనాన్ని వేరొకడికి అప్పగించబోతున్నాడు. దేవుని కృపకు నువ్వు దూరం అయిపోతున్నావు. చూసారండి, మాట వినకపోతే ఏమైపోయింది చూసారా? సౌలు రాజరికము పోయింది, సౌలుకి దేవుని కృపా దూరం అయిపోయింది. చివరాఖరికి సౌలు కుటుంబము ఏమండి అంతరించిపోయిన పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. కాబట్టి పూట దేవుని వాక్యం వింటున్న నా దేవుని ప్రజలారా, దేవుని మాట మనం శ్రద్ధగా వినాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా వినాలమ్మా? దేవుని మాట వినుట శ్రేష్టము. మందిరానికి వచ్చాం, కాసేపు తలకాయలు ఊపాం, స్తోత్రాలు చెప్పాం, వెళ్ళిపోయామనంటే కానే కాదు. దేవుని మాట అంటండి శ్రద్ధగా వినాలంట. అలా శ్రద్ధగా వింటే ఏం జరుగుతుంది? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం కానీ చదువుతారా? మీ అందరికీ బాగా తెలిసిన వచనమే. ద్వితీయోపదేశకాండం 28 1వ వచనం. చూడండి, ఇక్కడ ఏమని రాయబడిందంటే, నువ్వు శ్రద్ధగా దేవుని మాట వింటే ఏం కలుగుతుంది అంటండి? దీవెన, దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడెక్కడ దీవెనండి? ఇంట్లో దీవెన, బయట దీవెన, రోడ్డు మీద దీవెన, పట్టణంలో దీవెన, పొలములో దీవెన. నువ్వు ఎక్కడ అడిగెడితే అక్కడ దీవెన నీ కూడా వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చేది. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దావీదు గారు అన్నట్టుగా, దావీదు గారు ఏమన్నారు చెప్పండి? 23:6 వచనంలో కృపాక్షేమములే నా వెంట వచ్చును అన్నట్లుగా, అమ్మా నువ్వు దేవుని మాట విని వెళ్ళావనుకో, నీ వ్యాపారములో దీవెన. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ పనిలో దీవెన. హల్లెలూయా. నీ ఉద్యోగంలో దీవెన, నీ చెరువుల్లో దీవెన, నీ పొలములో దీవెన. నువ్వు ఏ స్థలములో నిలబడితే, నువ్వు విదేశాల్లోకి వెళ్తే అక్కడ దీవెన. స్తోత్రం చెప్పండి. అడుగెట్టిన ప్రతి చోట దీవెనకరంగా మార్చబడతావు. ఎప్పుడండి? ఎప్పుడు మార్చబడతామండి? దీవెన అని పేరెట్టుకుంటే కాదు. హల్లెలూయా. చెప్పండి, ఏమని పేరెట్టుకుంటేనండి? కొంతమంది దీవెన అని పేరెట్టుకుంటారు. పేరెట్టుకోవాలి, మంచిదే, ఆ మంచి పేరు కూడా. కానీ దీవెన అని పేరెట్టుకున్నంత మాత్రం దీవెన రాదు. చెప్పాలి, ఏం చేయాలి చెప్పండి? మాట వినాలి. స్తోత్రం చెప్పాలి. మాట వింటే దీవెన. మాట వినటం వల్ల ఉపయోగం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చదువుతారా అండి? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట వినినెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. చూడండి, మాట వింటే వచ్చే రెండవ దీవెన ఏంటండి? అమ్మ వినాలి. మాట వింటే వచ్చే రెండవ ఆశీర్వాదం ఏంటంటే మంచి పదార్థములు అనుభవిస్తామంటండి. ఎటువంటి పదార్థాలండి? మంచి పదార్థాలు. మంచి పదార్థాలు దేవుడు అందిస్తాడంట మనకి. ఈరోజు మనం తింటున్న తిండి ఏమాత్రం కూడా మనకు సారవంతమైంది కాదు. మొన్న ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆ అమ్మాయికి 12 సంవత్సరాలు 11 సంవత్సరాల వయసు ఉందండి. ముందుకు తీసుకొచ్చారు, ప్రార్థన చేయమన్నారు. ఏంటండి సమస్య అంటే, ఈ అమ్మాయికి 350 షుగర్ ఉంటుందండి ఎప్పుడు. ఎంతండి? 12 సంవత్సరాల వయసు అమ్మాయికి ఏమండి ఎంతండి? 350 షుగర్ ఉంటుందండి ఈ అమ్మాయికి. అలాగండి. అసలు నాకు చాలా ఆశ్చర్యమైపోతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినాయి. కానీ ఈ పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి ఏమి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడంటే సారవంతమైన ఫలభరితమైన తిండిని పెట్టాలని కోరుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన పితరులు 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం వాళ్ళు ఏం చేసేవారంటే ఆ చేలో పని చేసుకుని ఏమంటే ఆ ఊడు పూడ్చి ఆ వత్త ఆ నీళ్ళే, ఆ బోధుల నీళ్ళు ఏం చేసేవారు చెప్పండి? తాగేసేవారు. అంటే పంటకాల్లో నీళ్ళు పట్టుకొచ్చి అన్నం వండేసుకుంటూ ఉండేవారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇవాళ పంటకాలంలో నీళ్లు కాళ్ళు కడుక్కోమని చెప్పండి, కడుక్కున్నారండి. ఎందుకని? అంత భయంకరంగా మారిపోయి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. వనరులన్నీ కూడా పాడైపోయినాయి, పరిస్థితులన్నీ కూడా పాడైపోయినాయి. ఈ పాడైపోయిన కాలములో, ఈ భయంకరమైన కాలములో ఒక సారవంతమైన ఆరోగ్యవంతమైన జీవితం నీకు ఉండాలంటే బైబిల్ చెప్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటి తెలుసా? ఆయన మాట వినాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి.
పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, అవి దొరికిన వానికి జీవమును, వాని సర్వ శరీరమునకు ఆరోగ్యము. మాట వింటే సారవంతమైన తిండి దొరుకుతుంది మనకు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం దొరుకుతుందమ్మా? సారవంతమైన తిండి. నేను ఒక మాట అడుగుతాను, ఏమనుకోకండి. మీరు భోజనం చేస్తున్నప్పుడు ప్రార్థన చేసుకుని తింటున్నారా? దేవునికి స్తోత్రం. లేకపోతే ప్రభువా నీకు స్తోత్రం నాకు ఆత్రమని ఆ 4 ఇడ్లీలు అలాగున మింగేస్తున్నారా? లేకపోతే మధ్యాహ్నం మాటలు ఏసు రక్తమే చేయి మేట మాసం బలమని భోజనం చేస్తున్నావా? సాయంత్రం కూడా ఏమండి అలా చేస్తున్నామంటారా? అలా గదిగడికి స్తోత్రం చెప్పండి. మీరు టిఫిన్ తిన్నా, భోజనం చేసినా, కనీసం మంచినీళ్ళు తాగినా ఏం చేయాలి చెప్పండి అమ్మా? ప్రార్థన చేసుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రార్థన ద్వారా సారవంతంగా మార్చబడుతుంది. దేవుని మాట ప్రకారంగా అది సారవంతంగా మార్చబడుతుంది. హల్లెలూయా. దేవుని మాట ఉందనుకోండి, విషము కూడా విరిగిపోద్ది యేసు నామములో. కాబట్టి రెండవదిగా మనము మాట వినడంలో ఉన్న రెండవ విషయం ఏంటంటే సారవంతమైన తిండి పెడతాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. మూడవ మాట లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం చదువుతారండి. 5:5 లూకాసు వార్త 5:5. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వల వేస్తున్నాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ మూడో విషయం ఏంటి తెలుసా అండి? నీ మాట చొప్పున ఏం వేస్తున్నాము? వల వేస్తున్నాం. రాత్రంతా ప్రయాసపడ్డాం అండి. ప్రయాసపడిన వాళ్ళు చేపల ఆట కొత్తగా వెళ్ళిన వాళ్ళు అండి. చెప్పాలి తల్లి, కొత్తగా వెళ్ళిన వాళ్ళు అండి. ఈ ఆట ఆడతాం తెలియని వాళ్ళు అండి వీళ్ళు. లేకపోతే ఈ ఆటలో నేర్పు లేని వాళ్ళు అండి, నైపుణ్యత లేని వాళ్ళ. ఎప్పుడు ఎక్కడ ఏ చేప దొరుకుతుందో అద్భుతంగా ఎరిగిన వాళ్ళు. గట్టిగా స్తోత్రం చెప్పండి. పోటులో ఏ చేప దొరుకుతుందో, పాటులో ఏ చేప దొరుకుతుందో ఎరిగిన వాళ్ళేలో. హల్లెలూయా. ఐలు ఏ విధంగా ఎత్తే ఎటువంటి చేపలు పడతాయి ఎరిగిన వాళ్ళు. ఎటువంటి కన్నుతో కూడిన వల వేస్తే ఎటువంటి చేపలు పడతాయో అద్భుతంగా ఎరిగిన వాళ్ళు. కానీ విషయం ఏంటంటే స్తోత్రం చెప్పాలి, ఎన్ని రకాల అనుభవం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, ఎంత సీనియర్టీ ఉన్నా, ఎంత పరపతి ఉన్నా ఏమైపోయింది చెప్పండి? వారి సీనియర్టీ కానీ, వారి జ్ఞానం కానీ, వారి తెలివి కానీ, వారి అనుభవం కానీ ఒక్క చేపను కూడా పట్టలేదు అక్కడ. గట్టిగా స్తోత్రం చెప్పండి. రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు రక్షించుని నడి సాంద్రమున నడిపించునావా. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. పిల్లలు రాత్రంతా ప్రయాసపడ్డారు. వారు అనుభవం ఉపయోగించారు, వారు టాలెంట్ ఉపయోగించారు, వారికున్న పరపతి ఉపయోగించారు. వారు ఎన్ని రకాలుగా చేసినా కూడా ఒక్క చేప కూడా పట్టలేకపోయారు. ఉదయాన్నే వచ్చారు. అసలు ఆ సమయం చేపలు పడే సమయం కానే కాదు, ఒక్క పరిగి కూడా దొరికే సమయము కాదు. కానీ ప్రభు వచ్చి అన్నారు, ఇప్పుడు వల వేయండి అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం, అయినా మాకు చేపలు దొరకలేదు, ఇప్పుడు నువ్వు వల వేయమంటున్నావు, ఇప్పుడు ఏమన్నా చేపలు పడతాయని మాట్లాడారండి వాళ్ళు. ఏమన్నా తెలుసా? నీ మాట చొప్పున మేము వల వేస్తాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ మాట ముందు మా అనుభవం వేస్ట్, నీ మాట ముందు మా టాలెంట్ వేస్ట్, నీ మాట ముందు మా జ్ఞానం వేస్ట్, నీ మాట ముందు మా పరపతి వేస్ట్. నేను అంటాను, కొన్నిసార్లు మన జ్ఞానం పనిచేయదు, కొన్నిసార్లు మన అనుభవం పనిచేయదు, కొన్నిసార్లు మన టాలెంట్ పనిచేయదు, కొన్నిసార్లు మనకున్న ఏ పేరు పనిచేయదు.
కొన్నిసార్లు దేవుని మాట మాత్రమే పని చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను నిజం చెప్తున్నాను, మీ టాలెంట్ మీద ఆధారపడ్డారో ఓడిపోతాం, మీ జ్ఞానం మీద ఆధారపడ్డారో ఓడిపోతాం, మీకున్న ప్రియరా పరపతి మీద ఆధారపడ్డారో ఓడిపోతాం. కానీ మనం ఆధారపడవలసింది, ఆశ్రయించాల్సింది, ఆనుకోవలసింది ఎవరి మీద అంటే దేవుని మాట మీద. నమ్మితే గట్టిగా చప్పట్లు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా రిబాలా షబాన్ దురాబాలా రాబా హల్లెలూయా. ఎవరి మాట మీద ఆధారపడాలి? అది హల్లెలూయా. నాకు టాలెంట్ ఉంది, అయినా సరే నీ మాటే నాకు కావాలి. నాకు పరపతి ఉంది, అయినా సరే నీ మాటే నాకు కావాలి. మాట చొప్పున వల వేస్తే విస్తారమైన చేపలు పట్టారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ అందరికీ బాగా తెలిసిన వచనమే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో శతాధిపతి ఒక ఆయన ఉంటాడు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అంటాడు, అయ్యా నా దాసుడు పక్షవాయు రోగంతో పడున్నాడయ్యా, నీ మాట మాత్రము సెలవిమ్ము అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువారు అంటారు, నేను వస్తానయ్యా అంటారు. అలా కాదయ్యా, నీవు నా ఇంట్లోనికి వచ్చేటప్పుడు నేను యోగ్యుని కాదు, పాత్రుని కాదు. అయ్యా మాట మాత్రము. అబ్బాయి యేసు ప్రభువారు 10వ వచనం చెప్తారండి. అతడి విశ్వాసాన్ని చూసాటండి. ఆ వచ్చున్న ఇశ్రాయేలును చూసి నేను ఎవరిలోనూ ఇంత అద్భుతమైన విశ్వాసాన్ని చూడలేదే అని ప్రభువు ఆశ్చర్యపడ్డారంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే నేను ఒక పాట రాసుకున్నాను. ఏమని తెలుసా? ఒక్క మాట నాకు చాలు నీ బ్రతికేస్తానయ్యా, ఒక్క మాట నాకు చాలు నీ జీవిస్తానేసయ్యా, ఒక్క మాటతోనే లాజర్ను లేపావు, ఒక్క మాటతోనే ఈ సృష్టిని చేశావు, ఒక్క మాటతోనే నన్ను బ్రతికించావయ్యా, ఒక్క మాటతోనే నన్ను బ్రతికించావయ్యా, ఒక్క మాట నాకు చాలు నే బ్రతికేస్తానయ్యా, ఒక్క మాట నాకు చాలు నీ జీవిస్తానేసయ్యా అని పాట రాసుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఒక్క మాట మనిషి జీవితాన్ని అద్భుతంగా శాసిస్తుంది. హల్లెలూయా. యేసయ్య ఒక్క మాట చాలు మీ జీవితానికి. ఏమండి, ఆ రోజు నేను క్యాన్సర్ వ్యాధితో ఇక్కడ గడ్డ పగిలిపోయండి. ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లో నాకు 17-18 సంవత్సరాల వయసు. యేసుప్రభు అంటే నాకు తెలియదు, మందిరానికి ఎప్పుడు వెళ్ళలేదు, అసలు ఏనాడు ప్రభు అన్న బైబిల్ అన్న ఏమీ నాకు తెలియదు. గడ్డ పగిలిపోయి ఇదంతా పాడైపోతే తీసుకొచ్చి మంచం మీద పడేస్తే ప్రియులరా అందరూ అన్నారు, వీడు చచ్చిపోతాడు కాబట్టి ఆడి దగ్గరికి కూడా వెళ్ళొద్దు అన్నారు. నా చుట్టూ పరకం కట్టేశారు. ఆ లోపల అలా పడి సావు బ్రతుకుల మధ్య భయంకరంగా కొట్టుమిట్లు ఆడుతూ ఉంటుంటే మైకులోంచి ఒక్క మాట వినబడింది. నాకు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మైకులోంచి ఒక్క మాట వినబడింది. ఏమో తెలుసా? సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నానని చెప్పి ఒక్క మాట వినబడితే ఏంటా ఈ మాటను ఆలోచించే లోపల ఆయనే తెల్లని వస్త్రాలు ధరించి నా పక్కన నిలబడి నిన్ను బ్రతికించే దేవుడి అని చెప్పారు. కొట్టాలి గట్టిగా చెప్పండి. స్తోత్రం చెప్పాలి. మాట ఇచ్చిన దేవుడు క్యాన్సర్ గడ్డ పగిలిపోయి ఇదంతా పాడైపోయి చచ్చిపోయిన నా జీవితాన్ని గట్టిగా స్తోత్రం చెప్పండి. పెద్ద వాంతి చేసుకుని అందులో పడి నేను చచ్చిపోతే ఇక అన్నీ రెడీ చేశారు. పాడి రెడీ చేశారు, శ్మశానంలో గొయ్యి రెడీ చేశారు, అలాగే బంధువులు వచ్చేసారు, అందరూ అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంక తీసుకెళ్ళి పాతి పెడదాం అనే సమయంలో సాక్షాత్తుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చెయ్యి చాపి చచ్చిపోయిన తిరిగి మరలా బ్రతికించారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి బ్రతికించాడు. ఆ మాట బ్రతికించిన దాన్ని బట్టే ఈ పూట మీ ముందు నిలబడ్డాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందండి? కాబట్టి యేసయ్య మాట ఎంత గొప్పదో తెలుసా? యేసయ్య మాట చచ్చిపోయిన వాళ్ళని కూడా బ్రతికిస్తుంది. అందుకే నన్ను బ్రతికించాడు. లేకపోతే ఆయన మాట లేకపోతే నేను బ్రతికేవాడిని కాదు, ఈ పూట మీ ముందు నిలబడేవాడిని కాదు. ఈ రోజున కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఈ సాక్ష్యం చెప్పే అంత యోగ్యత నాకు లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను ఇప్పటికీ చెప్తాను, ఈ వేదిక మీద నిలబడ్డానికి నాకైతే అర్హత లేదు. ఎందుకంటే ఈ దైవజనులు
వాళ్ళు కాలిగోటు కూడా నేను సరిపోను. అలాంటి జీవితం నాది, విసిరివై పాడవేయబడిన జీవితం. కానీ అలాంటి జీవితాన్ని యేసయ్య ఒక్క మాట ద్వారా నన్ను బ్రతికించి ఈ పూటకి నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి విషయం ఏంటంటే ప్రియులు వినాలి మీరు అందరూ కూడా, దేవుని మాట ఒక్కటి చాలు మనకి. హల్లెలూయా. అందుకే మందిరంలోకి వచ్చిన తర్వాత నిద్రపోవడము, ఆవిలించటము, అటు వరగటము ఇటు వరగటము, బయటకు చూడటము లోపల చూడటమో కాక చెప్పాలి దేవుని మాట మీద మాత్రమే మనసు ఉంచాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమో తెలియదు ఏ సమయంలో దైవజనుడు ఎటువంటి మాట మనకు సరిపోయే మాట నోటి నుంచి వస్తుందో మనకి అప్పుడు వచ్చినప్పుడు ఏమైపోతుంది చెప్పండి, అద్భుతంగా మన హృదయం తాకబడిపోద్ది. హల్లెలూయా. ఎలీషా గారి దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల్లో ఒక ఆయన చనిపోయాడు, భార్య 2 పిల్లలు. ఆ అప్పులోళ్ళు వచ్చి ఆ 2 పిల్లల్ని తీసుకెళ్ళిపోయి రెడీ అయిపోయారు. రెడీ అయిపోయినప్పుడు ఈవిడ పరిగెత్తుకుంటా దైవజనుడైన ఎలీషా దగ్గరికి వచ్చి అంటది, అయ్యా దైవజనుడా, అప్పులోళ్ళు నా 2 కుమారులను తీసుకెళ్ళిపోతున్నారు అయ్యా, కాస్త మరి నువ్వేమైనా మాట్లాడతావంటే, నా వలన నీకేం కావాలి, నీ ఇంట్లో ఏముందని అడిగాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. వెంటనే ఆవిడ అంది, నూనె కుండ ఒకటి తప్ప ఏమీ లేదంది. అలాగా 5వ పని చేయి, నీ ఇరుగు పొరుగు వారందరి దగ్గరికి వెళ్ళి నూనె కుండలు ఒట్టి కుండలు అన్నీ కూడా అన్నీ ఏరుకునిరా అంటే, ఎందుకయ్యా అని అడిగిందండి ఆవిడ. దేవునికి మహిమ కలుగాక. మనం ఉంటే అడిగేద్దాం అంటే దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పు తీర్చే మార్గం చూడు మహాప్రభో అంటే, ఒట్టు కుండలన్నీ ఏరుకురమ్మంటేంటయ్యా అని అక్కడ అడిగేద్దు, అక్కడ ఆగిపోయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆవిడ అలా అడగలేదు, పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఇంటింటికి తిరిగి, అయ్యా ఓ పాత్ర ఖాళీ పాత్ర ఇవ్వండి, ఖాళీ పాత్ర ఇచ్చేయారు అందరూ. ఇచ్చేవాళ్ళు ఊరికినిస్తారు అనుకున్నారండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి మా ఓడు ఎంతే ఉన్నాడు, అప్పుడు ఎంతే ఉన్నాడు, 2వ క్లాసు 3వ క్లాసు అవుతున్నాడు మా అబ్బాయి. నేను యాంపులు వేరే వెనకాల వైరు ఊడిపోయిందని మొత్తం వెతికాను. ఈ టన్న స్కూల్ దొరకలేదు. టన్న స్కూల్ దొరకకపోతే అక్కడే మోకాళ్ళ మీద ఉన్న అదే బిగింతాక అక్కడే కూర్చుని మా ఓడిని అన్నాను, రే ఆ పక్కింటి ఆంటీ గారి దగ్గరికి వెళ్ళి టన్న స్కూల్ ఉందేమో అట్టారా అన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. వెళ్ళిపోయి 1 గంట అయినా రాడే. నాకేమో కాళ్ళు లాగేస్తున్నాయి అక్కడ. ఇక నేను ఉండబట్టలేక ఏమైంది అసలు ఏమైపోయాడు అని చెప్పేసి బయటికి వెళ్ళి చూస్తుంటే వదకు తేపడిన గొర్రె పిల్లలాగా మా ఓడి చేతులు కట్టి అక్కడ నిలబడ్డాడు. ఆవిడ ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగేస్తుంది మా ఓడిని. ఏమని, టన్న స్కూల్ ఎందుకు, మీ డాడీ ఏమి ఇప్పేస్తున్నారు, ఏం బిగించేస్తున్నారు, ఏం చేసేస్తున్నారు ఇప్పుడు అని పోలని అడుగుతుంటే మా ఓడు అన్నాడు అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను వెళ్ళావిడ ముందు, ఏమి ఇప్పట్లేదు, ఏం బిగించట్లేదమ్మా, మాకు ఉండేది దొరకలేదు, యాంపుల్ వైరు అది బిగించడాకమ్మా, నీకు నచ్చితే ఇవి లేకపోతే వద్దు, వచ్చారా అన్నాడు అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. టన్న స్కూల్కి అన్ని ఆరలు అడినప్పుడు ఒట్టి పాత్రలు ఇమ్మంటే అడగరమ్మా, అడగరా? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైనా మనకే ఇంట్లో పప్పులు వండుకోగలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ జంతువులే వండుకలుగుతుంది. అలా వండుకున్నప్పుడు మన దగ్గర ఉండదు ఏంటది, అపక. ఏంటమ్మది, అపక ఉండదు మన దగ్గర. పక్కింట్లోకి పంపిస్తాం ఏమని, ఒరే అపకట్టారని. దేవునికి స్తోత్రం చెప్పండి. అపకాని వెళ్ళగానే మీ అమ్మ జంతువులు వండేస్తుందా, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేకపోతే మీ అమ్మ ఏం వండేస్తుంది, ముందు ఆరాలు కావాలి, పేరాలు ఆరాలు చెప్పిన తర్వాతే ఆ వస్తువు ఇస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంత అడిగింది కదా అని చెప్పి ఆ అపకిచ్చినందుకు మళ్ళీ 4 జంతువులు అందులోనే పెట్టి మళ్ళీ అటుకెళ్ళేస్తాం మనం. గట్టిగా స్తోత్రం చెప్పండి. నిజమా కాదా, నేను చెప్పింది వాస్తవమా కాదా? ఎందుకనంటే ఏమండి ప్రియులారా, ఏదైనా ఒక వస్తువు ఎవరినైనా అడిగామంటే చాలు వాళ్ళు ముందు ఆరా అడిగిస్తారు. ఇప్పుడు ఈ ఒట్టుకుండలు ఏరుకురమ్మన్నప్పుడు, ఈ ఒట్టుకుండలు పట్టురమ్మన్నప్పుడు ఎన్ని ఇళ్ల దగ్గర ఎన్ని అరగంటలు నిలబడిపోయిందో ఈ తల్లి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎన్ని ఇళ్ల దగ్గర ఎన్ని గంటలు నిలబడిపోయిందో. ఎందుకు, ఒట్టుకుండ కావాలన్నావు కదా, ఎందుకు ఏం చేస్తారు, ఒట్టుకుండ అట్టుకెళ్ళి మళ్ళీ జాతి కట్టుకొచ్చేస్తావా, పగలు కొట్టేస్తావా, బీటలు తీసేస్తావా, నీళ్ళు వస్తావా, పాలు వస్తావా, యాసిడ్ వస్తావా, ఎన్ని అర్రనుకున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అయినా సరే భరించింది, ఓర్చుకుంది. ఎవరు చెప్పారు? దైవజనుడు చెప్పాడు ఒట్టి పాత్రలు ఏరుకురమ్మని. మొత్తం అన్నీ ఏరుకొచ్చి ఇంట్లో పెట్టింది. మరలా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అయ్యా ఒట్టి పాత్రలని తెచ్చేసానయ్యా, ఇప్పుడు ఏం చేయమంటావయ్యా అంటే,
ఏం చేయమంటం ఏముందమ్మా, ఆ నిండు కుండలో ఉన్న నూనె కాస్త అన్నిటిలోనే పోసేయి. దేవునికి స్తోత్రం చెప్పండి. పోసేసింది, మరలా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అయ్యా పోసేసానయ్యా, ఇప్పుడు ఏం చేయమంటావయ్యా అంటే, ఇప్పుడు నీవు నీ కొడుకులు లోపలే ఉండి తలుపేసేసుకోండి బయట అన్నారు. బయట తలుపేసుకో. ఉదయానికల్లా ఒట్టి పాత్రలన్నీ ఏమైపోయినాయండి, నిండిపోని. మరలా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అయ్యా దైవజనుడా, మొత్తం అన్నీ నిండిపోని అయ్యా అని అనగానే వెంటనే అన్నాడు ఆయన, ఇప్పుడు ఆ నూనె అమ్మి నీ అప్పులు తీరిపోయి మిగిలిన దాంతో నీవు నీ కొడుకులు పోషించబడండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రవక్త గారు ఉన్నప్పుడు కూడా అప్పులు తీరలేదు, కానీ దైవజనుడు చెప్పింది చెప్పినట్లుగా వినటము ద్వారా అనేక కాలాలంగా ఉన్న అప్పులన్నీ యేసు నామములో తీరిపోనియండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకటి దేవుని మాట వినాలి. చెప్పండి ఎవరి మాట వినాలండి? దైవజనుడు చెప్పినట్టు కూడా వినాలి. హల్లెలూయా. కొంతమంది దైవజనులు చెప్తుంటే ఏం చేస్తారు చెప్పండి, వినరు. అమ్మా ఈ టయానికి రావాలి, ఈ టయానికే వెళ్ళాలా? హల్లెలూయా. అమ్మా గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పు. ఒక చేతి ఎత్తి సరిపోదా, 2 చేతులు ఎత్తాలా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎన్ని రకాలుగానో ఎన్ని విధానాలుగా మాట్లాడతారంటే దైవజనులు, అమ్మ క్రమంగా కూర్చోండిరా, చక్కగా కూర్చోండిరా, పిల్లల్ని అల్లరి చేయనివ్వకుండా అంటే వింటామండి మాట? మనం వింటామా తల్లి? గట్టిగా స్తోత్రం చెప్పండి. నేనంటాను, దైవజనుడు చెప్పింది చెప్పినట్లుగా వింటేనే ఆశీర్వాదం. గట్టిగా స్తోత్రం చెప్పండి. దైవజనులు అంటే ఎవరు తెలుసా? దేవుని ప్రతినిధి. దైవజనులు అంటే ఎవరో తెలుసండి? దేవుని యొక్క దూత. దైవజనులు అంటే ఎవరో తెలుసండి? దేవుని మాటను రూఢిపరిచేవారు. దైవజనులు అంటే ఎవరో తెలుసండి? దేవుని చేతిలో గండలి గొడ్డలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. దైవజనులు అంటే ఎవరో తెలుసండి? దేవునికి నీ మనుషులకి మధ్యవర్తి. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి దైవజనులు అంటే సామాన్యులు కాదండి. నేను ఉదయకాల సమయం చెప్పాను, దైవజనులు సామాన్యులు కాదు. ఇక్కడ ఏమీ లేనప్పుడు, ఇక్కడ ఆనవాళ్ళు కూడా లేనప్పుడు ఇక్కడ మందిరం కట్టాలని గొప్ప దర్శనం కలిగిన దైవజనుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈ మందిరం కట్టాలి కూడా కొన్ని ఆటంకాలు వచ్చినాయి. హల్లెలూయా. కానీ అయినా సరే కట్టాల్సిందే అని చెప్పి నిలబడి అద్భుతంగా ఈ మందిరం కట్టించారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నేనేమంటానంటే ప్రియులారా, దైవజనుల మాట వినాలి, దైవజనుల మాటకు లోబడాలి, దైవజనులు చెప్పినట్లుగా చెయ్యాలి. కొంతమంది అంటారు, మా దైవజనులకి శాదత్వం అండి. అది శాదత్వం కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత బాగా నవ్వుకుంటున్నారు. హల్లెలూయా. అది శాదత్వం కాదు తల్లి. నీ జీవితాన్ని బాగు చేసే అద్భుతమైన ఒక మాట, నీ జీవితాన్ని సరైన మార్గంలో నిలబెట్టే మాట, నీ జీవితాన్ని సరిగ్గా నడిపించే మాట. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, 500 కడతాం, 1000 రూపాయలు కడతాం. వాళ్ళు చెప్పినట్లుగా ఇదిగో పొద్దున్న 9 గంటలకు నువ్వు ట్యాబ్లెట్ వేసుకుంటే 9 అయిపోయిందా, ట్యాబ్లెట్ తెచ్చాయి, 9 అయిపోయిందా, 9 అయిపోయిందా. ఎంత కంగారో. దేవునికి స్తోత్రం చెప్పండి. సాయంత్రం 5 గంటలకల్లా అంటే 5 అయిపోయిందా. హల్లెలూయా. ఏమండి, ఒక డాక్టర్ గారి మాట అంత డబ్బులు కట్టి మరి దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఏం ఫీజు కడుతున్నామమ్మా దేవుని దైవజనులకా? హల్లెలూయా. ఒక దైవజనుడు అంటే, నేను ఈ మధ్యకాలంలో చాలా సంఘాలకి ప్రాంతాలు తిరుగుతాను కదా, తిరిగినప్పుడు ఒక దైవజనులు అంటే కొన్ని విషయాలు నేను చక్కగా రాసుకున్నాను. ఏమని రాసుకున్నానంటే, ఒక దైవజనుడు ఒక ఆర్కిటెక్ట్తో సమానం. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక దైవజనుడు ఇంజనీర్తో సమానం. హల్లెలూయా. ఒక దైవజనుడు మెకానిక్, ఒక దైవజనుడు చెప్పండి ఒక దైవజనుడు డాక్టర్, ఒక దైవజనుడు ఏమండి కౌన్సిలింగ్ ఇచ్చే వ్యక్తి. ఇలాగ దైవజనుల కోసం రాసుకుంటుంటే లోకంలో ఉన్న మొత్తం ఏమండి అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న అన్నీ కూడా ఎవరిలో కనపడుతున్నాయి? గట్టిగా స్తోత్రం చెప్పండి. కొన్ని సమస్యలు లాయర్లు తీర్చలేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. దైవజనుడు వెళ్ళి తీర్చేతన సమస్య. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్నిసార్లు కోర్టులకు వెళ్ళి కాళ్ళు ఏళ్ళు మొత్తం అరిగిపోతూ ఉంటాయి, డబ్బులు కూడా అయిపోతూ ఉంటాయి. కానీ చిన్న మాటతో సొల్యూషన్ చేస్తాడు దైవజనుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే ఎంత అద్భుతం అండి దైవజనుడు అంటేనే. హల్లెలూయా. మన మధ్యలో తిరుగులాడుతున్న ఒక గొప్ప డిపార్ట్మెంటు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు ఏది కావాలో, ఎలాంటిది కావాలో, ఎప్పుడు కావాలో అన్నీ కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి నేను ఇంకో మాట చెప్తాను. ఈ పరిచర్యల్లో, దైవజనులకు అనుగ్రహించిన ఈ పరిచర్యల్లో
ఏం చేశారు తెలుసా అండి? అద్భుతంగా కొంతమందికి ఆ సమయాల్లో బలహీనులుగా ఉన్నప్పుడు వారే కొంతమందికి ప్రియులు వైద్యాలు చేయించారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆపరేషన్లు చేయించారు. డాక్టర్లతో మాట్లాడారు. ఇప్పుడు వారిలోనే ఒక డాక్టర్ గారిని దేవుడు లేపాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. కాబట్టి నేను అంటాను, ఖచ్చితంగా అన్ని రకాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఎవరి మాట వినాలి చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి ఆ మాట, కొంచెం మనస్ఫూర్తిగా చెప్పండి, ఇష్టంగా చెప్పండి, నోరు పైకెత్తి చెప్పండి. అని కొలిది తగ్గిపోతున్నారు మీరు. దైవజనుడి మాట వినాలి. దేవునికి స్తోత్రం. 7 జాగ్రత్తల్లో మొదటి జాగ్రత్త అయింది ఇప్పటికి. హల్లెలూయా. ఇంకెన్ని జాగ్రత్తలు ఉన్నాయి? 6 జాగ్రత్తలు ఉన్నాయి. రండి ఒక్కొక్కటిగా త్వరగా వెళ్దాం, త్వరగా పరిగెడదాం. రెండవ జాగ్రత్త మీ పరిశుద్ధ గ్రంథాల్లో అక్కడే ఎక్కడికి వెళ్ళ అవసరం లేదు, చక్కగా టిక్ పెట్టుకోండి, లేకపోతే అండర్లైన్ చేసుకోండి. రెండవ మాట, అనాలోచనగా ఉండకూడదు. ఉందా మాట? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము, దేవుని సన్నిధిని అనాలోచనగా చూడండి. రెండవ మాట ఏంటంటే అనాలోచన అనండి. తల్లి కొంచెం గట్టిగా అనండమ్మా. అనాలోచన అంటే ఎక్కడ ఉంటుంది? అనాలోచన పనికి వెళ్ళినప్పుడు అనాలోచన రాదు. సీరియల్ చూస్తున్నప్పుడు పొరపాటున అనాలోచన రాదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. టిఫిన్ తిన్నప్పుడు భోజనం చేస్తున్నప్పుడు పొరపాటున అనాలోచన రాదు. కానీ ఎప్పుడొస్తా తెలిసిన అనాలోచన? మందిరం కొత్త వచ్చేస్తుంది అనాలోచన. ఈ అనాలోచన అనేది ఒక దెయ్యం. ఇది ఏం చేస్తా తెలుసా అండి? దేవుని మాటలు ఎన్నవదో నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఇంకోసారి చెప్తాను. ఇలాగే మందిరానికి వెళ్ళాను. ఒక మందిరానికి ఒక ఆవిడ నా ముందు కూర్చుని నా వైపే సొత్త మాట్లాడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. సామెత ఒకటి ఉంది, అక్కడికి ఎవరైనా పిల్లరా తింటే కొన్ని మెతుకులు ఎక్కువ పెడతాం, ఇంటికి 4 మాటలు ఎక్కువ చెప్తాం కదా. నేను కూడా ఆవిడ వైపు చూస్తూ చెప్తా ఉన్నాను. వెనకాల ఉన్న ఆవిడ మొదలెట్టారు, ముగించరండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళి నీ పాటలు తప్ప మాకు ఏ పాటలు అండి? కునిపాట్లు పడే వాళ్ళని చూస్తూ ఉంటాం కదా. ఈ పాటలు ఎక్కడికి వెళ్ళినా తప్ప ముందుకి వెనక్కి ఊగుతున్నారు. సర్లే ఆవిడని ఎందుకు అంత ఇబ్బంది పెట్టమని ఇలాంటి పనులు ఉంటే గట్టిగా ఇలా కొట్టాను. కొడితే ఆవిడ లెగలేదు కదా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇలా చూస్తున్న ఆవిడ ఉలుక్కుపడింది. నాకు భయం వేసింది. భయం వేసి వెళ్ళేటప్పుడు అడిగాను, అమ్మగారండి ఎందుకంటే అలా ఉలుక్కుపడ్డారంటే, మీరు వాకింగ్ చెప్తున్నప్పుడు అండి పాస్టర్ గారు బొంబాయిలో ఉన్నమ్మా అమ్మాయి గుర్తొచ్చిందండి అందే. అంటే గుళ్ళో కూర్చుంది కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందండి? అమెరికా కూడా వెళ్ళిపోతారు మీరు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏజాలో టికెట్లు పాస్పోర్ట్లు కూడా మనకు అవసరం లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడికైనా వెళ్ళిపోతాం. అసలు ఇక్కడ కూర్చున్నారా మీరు గుళ్ళోని? ఇప్పుడు కూర్చున్నా కూడా కొంతమంది ఇళ్ళక్కడికి వెళ్ళొస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. కంగారులో వచ్చేసాను తాళం వేసానో లేదో, కంగారులో వచ్చాయని గ్యాస్ కట్టానో లేదో, కంగారులో వచ్చాయని ఫ్యాన్ కట్టానో లేదో అని వచ్చిన కాడ నుంచి ఇంటి ధ్యాసే. దేవునికి స్తోత్రం. నేను అంటాను, మందిరంలోకి వచ్చిన తర్వాత మరొక ఆలోచన ఉండకూడదు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? బైబిల్ గ్రంథం రాయబడి ఉంది, నేను వారికి ఆలోచన చెప్పేదను, వారు నడవవలసిన త్రోవ ఏదైతే ఉందో అది వారికి నేను బోధిస్తానని చెప్పారు. కాబట్టి దేవుని ఆలోచన చెప్పే సమయము కనుక, దేవుని ఆలోచన చెప్పే స్థలము కనుక వేరొక వ్యాపకం మనకేముండకూడదండి? మందిరంలో ఉండకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. గడ్డంగా చేయటేస్తారు, ఇంక మొత్తం ప్రపంచం దాటిపోతా వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కడికో. హల్లెలూయా. ఆమేన్ అంటే అప్పుడు వస్తుంది మన ఆత్మ ఎక్కడికో వెళ్ళి. దేవునికి స్తోత్రం. కాబట్టి అమ్మ, మందిరంలోకి వచ్చిన తర్వాత మరొక ఆలోచన చేయకండి అమ్మ. గట్టిగా స్తోత్రం చెప్పండి. దగ్గరగా స్తోత్రం చెప్పండి. కాబట్టి రెండవ విషయం ఏంటంటే అనాలోచనగా ఉండకూడదు. నేను కొంచెం స్పీడ్గా వెళ్తాను. మూడవ మాట చదవండి అమ్మ. మూడవ మాట అక్కడే ఉంది. అనాలోచనగా ఉండకూడదు. నీ హృదయమును త్వరపడనీయక. ఏం కాచుకోవాలంట తల్లి? నోటిని కాచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం కాచుకోవాలంట? నోటిని కాచుకోవాలంట. విషయం ఏంటంటే ఈ మాట వినాలి. మనం ఏం కాచుకోవాలి తెలుసండి? మన నోటిని కాచుకోవాలంట. అంటే నోటిని కాచుకోవడం అంటే ఏంటి అని అంటే ప్రియులరా, ఏమండి, అసలు మన జీవితాన్ని పాడు చేసే ఒక భయంకరమైన ఒకటి ఉందంటే మనలో, అది మన నోరే. స్తోత్రం చెప్పాలి. చెప్పండి అమ్మా. ఏంటమ్మా?
మన నోరే. ఎందుకని ప్రియులరా, ఒక ఆవిడ అందంట, ఓ ముసలమ్మ ఒక ఊరు వెళ్ళందంట, బాబా ఈ ఊరు మంచిదేనా అందంట. ఆ కుర్రోడనంట, మామ నీ నోరు మంచిదేనా అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నోరు మంచిదైతే ఇల్లు మంచిది అవుతుంది. నోరు మంచిదైతే బంధువులు మంచోళ్ళు అవుతారు. నోరు మంచిదైతే సమాజం మంచిది అవుతుంది. నీ నోరు బాగుంటే నువ్వు ఎక్కడైనా గెలుస్తావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు అన్నారు, బయట నుండి వచ్చేది ఏది కూడా మిమ్మల్ని పాడు చేయట్లేదంట, మీలో నుంచి వచ్చేది మిమ్మల్ని ఏం చేస్తుంది? అపవిత్రపరుస్తూ ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, నాలుక అగ్నియే. నాలుక ఎలాంటిది అని చెప్పండి? అగ్నియే. అది అనేక అడవులను తగలబెట్టద్దంట. అగ్ని ఏం చేస్తుంది? చిన్న అగ్ని అయినని పెద్ద పెద్ద అడవులను తగలబెడుతుంది. ఈ చిన్న నాలుక ఎలాంటి కుటుంబాలనైనా విచ్ఛిన్నం చేస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక నూతులో వస్తే తీపి నీరు రావాలి, లేకపోతే ఉప్పు నీరు రావాలి. తీపి నీరైనా ఉప్పు నీరైనా వస్తుంది. కానీ నోరు ఉంది చూసారా, ఈ నోరు, ఈ నుయ్యి ఉంది చూసారా, ఈ నూతులోంచి ఏ నీరు కావాలంత నీరు వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. గుడిలో నీరు వస్తుంది, బయటో నీరు వస్తుంది, ఇంటికాడో నీరు వస్తుంది, బజార్లో నీరు వస్తుంది. ఎక్కడ కాలితే అక్కడ అద్భుతమైన నీరు. నరములేని నాలుకటండి ఎలాగైనా తిరుగుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. కాబట్టి తల్లి, నీ నోటి మాటలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలండి? నోటి మాటలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే యేసు ప్రభువు అన్నారు, నీ నోటి మాటలంట ఉప్పు వేసినట్లు ఉండాలంటే. ఎలా ఉండాలంటండి? అంటే ఉప్పు వేస్తేనే కూరకు టేస్ట్ వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. 1,00,000 రూపాయలు కూర ఉన్నా అందులో 10 రూపాయలు ఉప్పు కావాలో వద్దండి? మరి చిత్రం 1,00,000 రూపాయల కూర ఉంటుందా అన్నట్టు చూస్తున్నారు కొంతమంది. వంక హల్లెలూయా ఉంటుందమ్మా. ఎందుకంటే ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రులు గారు తినే భోజనాలు చాలా విలువైన భోజనాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి అంత విలువైన భోజనాల్లో ఏమయ్యాలటండి? ప్రధానమంత్రి గారు తినే ఆఫ్టర్ ఆల్ ఎందుకు పనికిరాని 10 రూపాయలు, 1/2 రూపాయి ఉప్పు ఏమేస్తాం అని అంటే ఆ కూర తినగలడైనా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉప్పు అందంట, అన్నీ చూడు నన్నే చూడు అందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మన మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లు కమ్మగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మాట్లాడుతుంటేనే ఎదుటి వాళ్ళు ఏమైపోవాలండి? సంతోషించాలి. మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళు ఏమైపోవాలండి? ఆనందపడాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. ఏమని తెలుసండి? మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించు మాట క్రోధమును ఏం చేద్దంటండి? రేపుతుందంట. విన్నారు ఈ మాటలో? కాబట్టి మన మాటలు కమ్మగా ఉండాలి. మన మాటలు ఎలా ఉండాలండి? మృదువుగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? కరుగ్గా ఉండకూడదు, మృదువుగా ఉండాలి. మా ఆత్మీయ తండ్రి గారు బిషప్ దేవదాస్ అయ్య గారు, దేవునికి స్తోత్రం, ఆయన ఎప్పుడో మాట చెప్తూ ఉంటాను. అప్పుడప్పుడు నేను కూడా చెప్తూ ఉంటాను. ఒక ఆవిడంట, ఒక ఆయన అంటండి, పని మీద వెళ్ళాడంట. ఎండబడి వెళ్ళి మొత్తం అంతా తిరిగి వచ్చాడంట. పని అవ్వలేదంటండి. నాకు లేక ఆయనకు కూడా ఎదర ఇంటికి లేవు. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు లేక పాప మొత్తం ఊడిపోయింది. ఆ ఎండను గుండు మాడిపోయి గుమ్మలు నిలబడ్డాడంట. భార్య అమ్మని వెళ్ళందంట, నీ మొఖం చూసినప్పుడు అనుకోండి వెళ్ళి పని అవ్వలేదు అందంట. ఆ మాట అనగానే పని అవ్వలేదని ఒక బాధ, గుండు మాడిపోయిందని ఒక బాధ. ఆ బాధ ఈ బాధ ఎవరి మీద చూపించాడు? భార్య అమ్మని మీద చూపించాడు. ఆ పక్కింటి ఒక ఆయన కూడా పని మీద వెళ్ళాడంట. ఆయన పని అవ్వలేదంటండి. ఆయన అలాగే పాపం ఎండలో పాడు వచ్చాడంట. భార్య అమ్మని గుమ్మాలో భర్త గారు కనపడగానే అందంట, అయ్యయ్యో ఎండ అంతా మీరే తినేసారని అందంట. ఎండ ఎవరంత తింటారండి? అలా అనగానే మనోడు వెళ్ళిన పని మర్చిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాలుకి నీళ్ళు ఇచ్చింది, టవల్ ఇచ్చింది, మొహం కడుక్కున్నాడు, లోపలికి వెళ్ళాడు. ఆ సోఫాలో కూర్చోగానే చల్లటి మజ్జిగ గ్లాస్ ఇచ్చిందంట. ఏమండి ఇవాళ అవ్వకపోతే ఏమవుతుందంటే రేపు పొద్దున అవుతుందని టెన్షన్ పడకండి అందంట. వెంటనే ఎయిర్ కండిషన్ రూమ్లోకి వెళ్ళిపోయినట్టు అయిపోయిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ రోజుల్లో ఏమండి డబ్బులు తీసి, మొన్న చీర కొనుక్కున్నాను అన్నావు కదా, ఇదిగో కొనుక్కో అని డబ్బులు ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక ఆవిడ మాటల ద్వారా ఏం సంపాదించుకుందండి? దెబ్బలో. ఒక ఆవిడ డబ్బులు, చీర. అబ్బా దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఏం సంపాదించుకోవాలని ఎవరి నోట్లో ఉంది? మన నోట్లోనే. హల్లెలూయా. మనం బాగా మాట్లాడామనుకోండి చాలా బాగుంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
కాబట్టి నోటి మాటలు జాగ్రత్తగా ఉంచాలంటండి. అందుకే సామెతల గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనంలో చక్కటి మాట రాయబడింది. సామెతల గ్రంథం 25:11. చిత్రమైన వెండి పండ్లములో ఉంచబడిన బంగారపు పండ్ల వంటిది. గట్టిగా స్తోత్రం చెప్పండి. చూడండి, ఇక్కడ ఏమని రాయబడింది తెలుసండి? ఇక్కడ ఏమని రాయబడి తెలుసా? చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారపు ఏ మాట అండి? ఆ మాట సమయోచితముగా పలకబడిన మాట. దేవునికి స్తోత్రం. అర్థమైంది మీకు? ఇప్పుడు కొన్నిసార్లు ₹1,00,00,000 ఉన్న ఉపయోగం ఉండదండి. ఒక్క మాట కావాలి అక్కడ. దేవునికి స్తోత్రం. నేను చెప్పిన మాట అర్థమైందా మీకు? కొన్నిసార్లు ₹1,00,00,000 ఉన్నా పని అవ్వదు. అక్కడ ఏం కావాలండి? ఒక్క మాట కావాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. కరోనా టైంలో కొన్ని రూపాయలు పట్టుకెళ్ళిపోయి పోసి అయ్యా ప్రాణం బతికించండి అంటే బ్రతికించగలిగారా? అన్నిటికీ డబ్బు కుదరదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మాట కావాలి. హల్లెలూయా. ఏమండి? కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే, ఆలోచన చేసినట్లయితే సమయోచితంగా పలకబడిన మాట అంటే సందర్భానుసారంగా మాట ఉండాలి ప్రియులారా. సందర్భానుసారంగా ఉండాలి. ఏమండి, ఒకసారి మా సంఘ పెద్ద గారికి గుండెల్లో నొప్పి వచ్చిందండి. ఆ గుండెల్లో నొప్పి వస్తే భీమవరం వర్మ హాస్పిటల్లో జాయిన్ చేశారు. స్టంట్స్ అయ్యే పడతాయని చెప్పారు. అది ఐసీ రూము. గట్టిగా మాట్లాడకూడదు, గట్టిగా ప్రార్థన చేయకూడదు, సైలెంట్గా మాట్లాడు. నేను పక్కనే కూర్చొని ఇలా గుండె నిమురుతున్నాను. ఏమి కాదులేండి సంఘ పెద్ద గారు, ఆపరేషను ఏం చేయరంట, ఏయో స్టంట్ చేస్తారంట, తగ్గిపోద్దులేనంటే అలాగేనండి అన్నాడు స్లోగా. ఈ లోపల వాళ్ళ అన్నగారు కొడుకు ఎవరన్నట్టండి ఆ ఐసీ రూమ్ తలుపుని దబాలను తెరుచుకుంటూ లోపలికి వచ్చేసి పెద్ద బేస్ వాయిస్ చేసుకుని, పెదనానా నిన్నే నీకులాగా ఒక నొప్పి వచ్చి చచ్చిపోడు అన్నాడు. అంతే. అప్పుడు దాకా సైలెంట్గా ఉన్న ఈ మిషన్లు అండి పెద్ద పెద్ద కోతలు వేసేసి మొదలెట్టేసి వెంటనే డాక్టర్ గారు అందరిని పిలిచి ఇంటి ముందు అర్జెంటుగా బయటకు మోసిపోండి అన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఐసీ రూమ్లో అరిచేస్తావా? దేవునికి స్తోత్రం చెప్పండి. అది అందులోకి పేషెంట్ దగ్గర అంత అలా అరిచేసి ఆ మాట చెప్తావా? అలా చెప్తే ఏమైపోతాడండి? ఉన్న గుండె ఆగిపోతా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి విషయం ఏంటంటే ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. పౌలు గారు అంటారు చక్కటి మాట. పౌలు గారు ఏం చెప్తారంటే ఏం చెప్తారండి పౌలు గారు? ఏడ్చేవారితో ఏడవండి, నవ్వేవారితో. కొంతమందికి నవ్వేవారి దగ్గర ఏడుతారు, ఏడ్చేవారి దగ్గర నవ్వుతారు. అలా చేయకూడదు. సందర్భానుసారంగా మనము ఉండగలగాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎన్ని మాటలు అయినాయండి? 3 జాగ్రత్తలు. మొదటి జాగ్రత్త సమీపించి ఆలకించడం. రెండవ జాగ్రత్త నోటిని కాచుకోవడం, అనాలోచనగా ఉండకూడదు. 3వ జాగ్రత్త నోటిని కాచుకోవాలి. 4వ జాగ్రత్త వచ్చే దేవునికి స్తోత్రం చెప్పండి. 4వ జాగ్రత్త చదవండి అక్కడి నుంచి. చూడండి, విస్తారమైన పనిపాట్లు అని నమ్మ తల్లి. ఒకసారి అందరూ కూడా అన్నారా? మీరు గట్టిగా అనండి ఒకసారి. విస్తారమైన పనిపాట్లు ఎప్పుడు వస్తాయండి మనకి? రోజు పని చేసుకుంటాం, కానీ విస్తారమైన పనిపాట్లు ఎప్పుడు పెట్టుకుని తెలుసా? అయ్యగారు చెప్తారు 2 నెలల నుంచి అక్టోబర్ 1, 2, 3 1, 2, 3 1, 2, 3 ఆ 2, 3లో పెట్టేసుకుంటాం పెద్ద ప్రయాణాలు. దేవుని స్తోత్రం. అప్పుడే పెట్టేసుకుంటాం ప్రయాణాలు, అప్పుడే పెట్టేసుకుంటాం పనులు, అప్పుడే పనికి వెళ్ళిపోతాం మనం. గట్టిగా స్తోత్రం చెప్పండి. పాపం అయ్యగారేమో ఎక్కడో మచిలీపట్నం నుంచి ఎక్కడో దైవజనులను రప్పిస్తారు. ఎందుకు? మనందరికీ దేవుని వాక్యం వినిపిద్దామని. మరి మనం ఏం చేస్తాము? సెలవెట్టేసుకుని, ఏమండి పనికి సెలవెట్టుకుని మందిరంలో ఉండడానికి బదులు మనం ఏం చేస్తామంటే పనులు పెట్టుకొని పనుల్లో ఉంటామండి. ఇది ఎంతవరకు యోగ్యమైందంటారు? దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతవరకు యోగ్యమైందంటారు? మనం ఎప్పుడైనా సరే ఉపవాస దినములు ప్రతిష్ఠించాము, మీటింగులు ప్రతిష్ఠించాము, దేవుని సన్నిధిలో ఏదైనా ఒక కూడిక ఏర్పాటు చేయబడింది అంటే మనం పని ఆపేసుకోవడం మీకు చాలా ఉత్తమమైనది. దేవునికి స్తోత్రం. ఒక పని ఆపేసుకోవాలి మనం, అంతే తప్పు. కానీ చెప్పండి ఈ పని ఎక్కడైనా పోద్దేమో అని చెప్పేసి ఆ పని వెనకాల పరిగెడితే కనుక దేవుని సన్నిధిని పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకోగలుగుతామా?
ఇటువంటి కూడికలు మళ్ళీ ఏర్పాటు చేస్తారండి? మళ్ళీ ఎప్పటికీ ఏర్పాటు చేస్తారండి? మళ్ళీ సంవత్సరం రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. సంవత్సరం రావాలి, అప్పుడు ఏర్పాటు చేస్తారు ఈ కూడికలు. మరి మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇంతటి అద్భుతమైన సమయాన్ని, ఇంతటి అద్భుతమైన టయాన్ని చాలా సునాయాసంగా మనం పోగొట్టేసుకున్నాం. చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను, మందిరములో మనము కూడికలు ఏర్పాటు చేసినప్పుడు ఏం చేసుకోకూడదటండి? నిర్లక్ష్య పెట్టకూడదు. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు గారు చక్కగా మాట్లాడతారండి. ఒక్కసారి చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూద్దాం. 10వ అధ్యాయంలో చక్కటి మాట కనబడద్దండి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే 10వ అధ్యాయం 24వ వచనం, కొందరు మానుకొనుచున్నట్లు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ఎలాగు చేయొచ్చు? దేవుని మందిరంలో కూడికలు ఏర్పాటు చేసినప్పుడు, దేవుని మందిరంలో ప్రతిష్ట కూడికలు ఏర్పాటు చేసినప్పుడు, ఉపవాస కూడికలు ఏర్పాటు చేసినప్పుడు మనము మానుకోకూడదంట. కొందరు ఏమనుకున్నారటండి? మానేసుకుంటున్నారట. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంతటి గొప్పటి అద్భుతమైన అవకాశం మనం పోగొట్టుకున్నట్లే. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, ఒక్క దినము దేవుని మందిరంలో గడిపితేనంటండి 1000 దినాల కంటే శ్రేష్టము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పొద్దున్న వీళ్ళిద్దరిని మెచ్చుకున్నాను నేను. దేవునికి స్తోత్రం. మెచ్చుకున్నాను కదండి పొద్దున్న, ఎంత బాగా కూర్చున్నారని. మరి ఇవాళ ఏంటి పరిగెట్టేస్తున్నారు ఇద్దరునే? హల్లెలూయా. ఇటు చూడండి, వినండి జాగ్రత్తగా, గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వినండి ప్రియ దేవుని బిడ్డలారా, కొందరు మానుకున్నచున్నట్లుగా, అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే మందిరంలో జరిగే కూడికలు మానేసుకుంటున్నారు, ఉపవాస ప్రార్థనలు మానేసుకుంటున్నారు. వినండి ఈ మాటలో, అమ్మా మీ మధ్యలోకి వెళ్ళనివ్వండి. ఈ మాటలో నేను చెప్తున్న విషయం ఏంటంటే మనమట ఆ దినము సమీపించి కొలది మరి ఎక్కువగా మనము కూడుకోవాలి, మరి ఎక్కువగా మనము దేవునితో సహవాసం చేయాలి, మరి ఎక్కువగా దేవునిలో మనము నడిపించబడాలి. కాబట్టి దేవునితో ఎక్కువ సహవాసం చేస్తే ఎక్కువ కృప దొరుకుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడూ కూడా నిర్లక్ష్యంగా, మనం ఎప్పుడూ కూడా వేమరపాటుగా ఉండకూడదు. ఖచ్చితంగా పనులు పెట్టుకోకూడదండి. ఏం పెట్టుకోకూడదమ్మా? అది దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మొదటి విషయం ఏంటంటే మాట వినటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. రెండో విషయం చెప్పండి, అనాలోచనగా ఉండకూడదు. మూడో విషయం అండి, నోటిని కాచుకోవాలి. నాలుగో విషయం అండి, విస్తారమైన పనిపాట్లు పెట్టుకోకూడదు మందిరంలోకి వచ్చినప్పుడు. ఐదో మాట, ఆలస్యము చేయకూడదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేయకూడదంట తల్లి? ఆలస్యం అనండి ఒకసారి అందరూ కూడా. ఆలస్యము. మనం ఏ విషయంలో ఆలస్యం చేస్తామండి? నిజంగా చెప్పండి, ఏ విషయంలో ఆలస్యం చేస్తాం తెలుసండి? రక్షణ పొందడానికి ఆలస్యం చేస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ మొక్కుబడి ఉంది, కానీ ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆలస్యము అనే పదం తీసుకుని మనం దేనికి ఆలస్యం చేస్తామంటే రక్షణ పొందడానికి ఆలస్యం చేస్తాం. ఇప్పటికి ఎన్ని ఉపవాస కూటలు అయిపోతున్నాయండి, ఎన్ని మీటింగ్లు అయిపోతున్నాయి మన జీవితంలో. ఎందుకో మన హృదయం దేవునికి ఇవ్వడానికి మనకి ఇంకా ఏం రావట్లేదు, ఇష్టం అవ్వట్లేదు. హల్లెలూయా. అందుకే నేను అంటాను ప్రియులారా, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసినలా మీరు ఎలా తప్పించుకుంటారు? దేవునికి స్తోత్రం. ఇది రక్షణ దొరికే సమయం, ఇది రక్షణ దొరికే సమయం. ఏమండి, తర్వాత దొరుకుతుందో లేదో మనకి తెలియదు. తర్వాత ఇంతటి అద్భుతమైన అవకాశం పొందుకుంటామో లేదో మనకి తెలియదు. దేవునికి స్తోత్రం. ఉదయకాల సమయంలో దైవజనులు జ్ఞాపకం చేశారు. ఆ మీటింగ్లో 3 లేచారంట. బాప్తిసం ఇస్తుంటే 12 మంది వచ్చారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే రక్షణ విలువేంటో వారు ఎరిగి ఉన్నారు కాబట్టి వారు అప్పటికప్పుడు తీర్మానం చేసుకుని దేవునికి తన హృదయాన్ని ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఒకసారి నేను తాడేపల్లిగూడెం దగ్గర జగన్నాథపురం అని ఊరిల్లేనండి ఉపవాస కూటాలకి. ఇలాగే నేను వాక్యం చెప్తుంటే చెల్లి టకాటకా చదివి అందించేస్తుంది. అసలు ఎంత స్పీడ్గా అంటే నేను రిఫరెన్స్ చెప్పకముందే ఆ చెల్లి చెప్పేస్తుంది. భలే ఆశ్చర్యం అయిపోయింది నాకు. గట్టిగా స్తోత్రం చెప్పండి.
మనం చదవమని గంటకు కానీ కొంతమంది మా బైబిల్ జాగ్రత్తగా పేపర్ తీసి అప్పుడు బాగా చూసి అప్పుడు చదివేవాళ్ళు కొంతమంది ఉంటే, ఈ చెల్లి మాత్రం టకా అందించేస్తుంది. అయ్యి బాబోయ్, నాకు ఉండబట్టలేక నన్ను చెల్లె బాప్తిసం పొందేవమ్మా నన్ను ఇంకా పొందలేదు అన్నయ్య అంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ అమ్మ నన్ను చూద్దాంలే అన్నయ్య అంటుంది. చూద్దాంలే, వాక్యం బాగా చదువుతున్నావు కదా చెల్లె, పాటలు బాగా పాడుతున్నావు కదరా, మంచిగా దేవుని సన్నిధిలో ఎదుగుతున్నావు కదరా, ఇంకెందుకురా బాప్తిసం పొందడానికి ఆలస్యం చేస్తున్నావు ఏంట్రా అని అంటే, చూద్దాంలే అని అంది. సరే, మళ్ళా సంవత్సరం కూడా పిలిచారు నన్ను, వెళ్ళాను. ఆ చెల్లి కనబడతలేదు నాకు. దేవుని స్తోత్రం. ఎవరండి ఆ చెల్లి? కనబడతలేదు. రిఫరెన్స్ చదివే చెల్లి కనబడపోయేటప్పటికి ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత ఉండబట్టలేక పాస్టర్ గారిని అడిగేశాను. ఆ చెల్లి ఏమైందంటే, ఆయన ఒక్కసారి కళ్ళని నీళ్ళెట్టుకుని ఇంకెక్కడ చెల్లండి అన్నాడు ఆయన. నాకు ఒక్కసారి గుండు గబేలు మంది. ఏమైందండి ఆ చెల్లి అంటే, ఇంకెక్కడ చెల్లండి, ఆ చెల్లి చనిపోయిందండి అన్నాడు. అయ్య బాబు ఏమైందండి, ఎలా చనిపోయిందని అంటే, ఏమోనండి తలలో ఏదో గడ్డ కట్టిందంట, అదేదో ముదిరిపోయిందంట, ఎప్పటి నుంచో ఉందంట, అది ఇది అయిపోయింది చనిపోయిందంటే, నేను గజగజ వణుకుపోతే అయ్యగారి దగ్గరికి వెళ్ళాను. అయ్యగారు బాప్తిసం పొందిందా అన్నాను. అదే కదండి నా బాధ అన్నాడు ఆయన. చూసారా, వాక్యం చదివినంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన, మందిరానికి వచ్చినంత మాత్రాన, పరిచర్య చేసినంత మాత్రాన, కానుకిచ్చినంత మాత్రాన మన జీవితంలో బాప్తిస్మము లేకపోతే ఎన్ని చేసిన ఉపయోగం అనేది? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే ఉదయకాల సమయంలో చెప్పాను, ఇదిగో తన హృదయమునే రాయిని నిలిపి నూనె పోసి అన్నాడు, ఇది దేవుని మందిరం అన్నాడు. ఆ మందిరాన్నే తన ఏమన్నాడంటే, ఇది నా హృదయము, ఇదిగో నా హృదయమే దేవునికి ఆలయం అన్నాడు. కాబట్టి నేను అంటా, నీ పూట నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి, నీ హృదయము దేవునికి ఇవ్వాలి. నీ హృదయము దేవునికి ఇచ్చిన రోజున నేను అంటాను, నీవు నిజమైన దేవుని బిడ్డవు. దేవునికి స్తోత్రం చెప్పండి. సొంత బిడ్డకి ఎరువు బిడ్డకి తేడా ఉంటుంది లేదమ్మా? అమ్మా, ఎరువు బిడ్డకి సొంత బిడ్డకి, బయట ఉన్న అబ్బాయి డైనింగ్ టేబుల్ ధైర్యంగా వచ్చేసి డైనింగ్ టేబుల్ కూర్చొని భోజనం పెట్టి తినగలడా? అలా సొంత కొడుకు అనుకోండి, గట్టిగా స్తోత్రం చెప్పండి, చర్చగా కూర్చొని తింటాడు. హల్లెలూయా. అర్థమైందండి? అలాగే రక్షణ పొందకపోతే ఇంకా మనము బయట ఉన్నవారమే లెక్క. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ పూట దేవుడు ఎందుకో మాట్లాడుతున్నాడు సూటిగా. ఈ పూటైనా, ఈ రోజైనా, ఈ సమయంలోనైనా మీరు తీర్మానం తీసుకోవాలి, రక్షణ పొందడానికి ఆలస్యము చేయకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎఫెసీ పత్రికలో రాయబడి ఉంది, సమయమును పోనీ యొక్క సమయమును ఏం చేసుకోవాలటండి? సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాక, అంటే ఏ సమయము? రక్షణ సమయము, విలువైన ఈ సమయము, అద్భుతమైన ఈ సమయాన్ని నువ్వు పోగొట్టుకుంటే నువ్వు అజ్ఞానివి, ఉపయోగించుకుంటే నువ్వు జ్ఞానివి. గట్టిగా స్తోత్రం చెప్పండి. పాటించగలిగితే నువ్వు జ్ఞానివి, పోగొట్టుకుంటే అజ్ఞానం. కాబట్టి దేవుడు మాట్లాడుతున్న మాటలు పిల్లలు వినండి. మాటలు మీరు ఖచ్చితంగా వినాలి. ఖచ్చితంగా ఏం పొందాలి? మనం రక్షణ పొందాలి. హల్లెలూయా. రక్షణ పొందడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నాం? మనం రక్షణ పొందడానికి ఎందుకు ఇంకా వెనక్కి చేతులు తెస్తున్నాం? వెనక్కి ఉండొద్దు, ముందుకు రావాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అయ్యగారు ప్రకటించారు, రేపటి దినమందు బాప్తిస కార్యక్రమాలు ఉన్నాయి, మీరు ఎదురుకొచ్చి ఖచ్చితంగా బాప్తిసాలు పొందాలి. హల్లెలూయా. మంచిది. కాబట్టి ఆలస్యం చేయకూడదు. ఏం చేయడానికి ఆలస్యం చేయకూడదమ్మా? రక్షణ పొందడానికి ఆలస్యము. ఇందులో ఇంకొక మాట యాడ్ చేస్తాను, మందిరానికి రావడం కూడా ఆలస్యం చేయకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ రాటకమ్మా? అయ్యగారు 6ంటికి అన్నారు అనుకోండి, 8ంటికి వచ్చేస్తాం. దేవుని స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఆరాధన 10 గంటలకు అన్నారు అయ్యగారు. కొంతమంది తండ్రి అయిన దేవుని ప్రేమ అంటారు అయ్యగారు. ఎప్పుడు లాస్ట్ ప్రార్థన అప్పుడు వచ్చి గబగబా కూర్చొని ముసుకేసేసుకొని, నేను కూడా ఈ ఆలయం పొందేశాను, ఆరాధనలో పాలు పొందేశానని నువ్వు అనుకుని తృప్తి పొందుతున్నావు. లేదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు రావాలి తల్లి? ప్రారంభ ప్రార్థనకి మీరు ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆనంద్ కుమార్ గారు ఇందాక నాకు చెప్పారు, అయ్యగారు మీరు పెందలగడ వచ్చేది ఎందుకో తెలుసా? మా ఊళ్ళు టైం అంటే టైమే. అబ్బా, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్ని చోట్లకి వెళ్తాను, అయ్యగారు వస్తాను, ఒక అరగంట ఆగిరండి. అయ్యగారు వస్తాను, ఇంకో 15 నిమిషాలు ఆగిరండి. ఏ అని అంటే,
వాళ్ళు రాలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దొడ్డిపట్ల దగ్గరికి వెళ్ళినాడు ఒకసారి. దొడ్డిపట్ల దగ్గర అక్కడ లోపలికి ఏదో ఊరుంది. ఆ ఊరు వెళ్ళానండి. నేను 8:30కి వెళ్ళిన అక్కడికి. నేను అప్పటికి ఆలస్యం అయిపోతుందని గుండెల్లో తడ. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరిగ్గా మీటింగ్ వెళ్ళేవాడికి నా బండ్లు కూడా ఏ ప్రాబ్లం వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆలస్యంగా వెళ్ళి నేను బాధపడుతుంటే 8:30కి అయ్యగారు స్తోత్రం చెల్లింతుము, ఆ డ్రమ్ మీదేమో కర్ర పన్నామా అని పడుతుంది. ఆ కర్ర దేవుని స్తోత్రం చెప్పండి అని పాడుతున్నారు. అలా పడుతూ ఉంటుంటే మొత్తం మీద నేను వెళ్ళానండి. వెళ్ళిపోయి అయ్యగారు పాట అయిపోయింది. అయ్యగారు వచ్చేసారా, వందనాలండి అని మంచినీళ్ళు తెమ్మని కాఫీ ఏదో ఇచ్చి తాగమైపోయింది. ఎవరు లేరు. దేవుని స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు, పాస్టర్ అమ్మగారు, మనవరాలు ఉన్నారు, అంతే. ఎవరు లేరు. ఏమండి మళ్ళీ ఇంకో పాట మళ్ళీ మొదలెట్టారు. నేను అనుకున్నాను ఇది ఎక్కడ కూడికిరా బాబా. దేవుని స్తోత్రం చెప్పండి. 8:30 పావు తక్కువ 9 అయిపోతుంది. ఒక్కరు కూడా రాలేదు. అసలు వస్తారా రారా అన్నట్టుగా చూస్తూ ఉంటే అయ్యగారు కంగారు పడకండి, ఇంకొక 15 నిమిషాల్లో మందిరం నిండిపోబోతుంది అన్నాడు. అయ్య బాబోయ్ ఇది ఎక్కడ ప్రవచనం రా బాబు అనుకున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యగారు కరెక్ట్గానండి 15 నిమిషాల్లో ఎక్కడి నుంచి వచ్చారో ఓ గుంపు జనము బిలబిలమంటూ వచ్చేసారండి. దేవుని స్తోత్రం చెప్పండి. అంతే 5 నిమిషాల్లో మందిరం ఫుల్ ప్యాకప్ అయిపోయింది. అబ్బా ఏం మర్మం ఇది, అబ్బా ఏం విషయం ఇది అని ఆ రోజు నా ప్రసంగం కంటే ఆ మాటకే ఆశ్చర్యపడిపోయి ఇదైపోయి ఇక నాకు ఆకలేత్తలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఏమిటండి మర్మం, 15 నిమిషాల్లో ఇంతమంది వచ్చేసారండి, ఏంటండి మర్మం అంటే, మర్మమా నా పాడ సీరియల్ అయిపోయి మా వాళ్ళు వచ్చేసారండి అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటండి సీరియల్ అయిపోయి 9ంటికల్లా సీరియల్ అయిపోయి అంతే మా వాళ్ళు వచ్చేసారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంత దారుణమో చూసారండి. హల్లెలూయా. కొన్ని మందిరాల్లో కూడా ఏం చేస్తున్నా తెలుసండి, ఇంకా వాళ్ళ నాడిని బట్టే ఇక్కడ టైం ప్రారంభం అవుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అమ్మా సమయానికే రావాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా, సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మందిరానికి సమయానికే మనం ఉండాలి. స్తోత్రం చేద్దామండి. కాబట్టి మొదటి మాట గుర్తుపెట్టుకోండి ఒకసారి. మందిరంలో తీసుకోవాల్సిన 7 జాగ్రత్తలు. మొదటి జాగ్రత్త మాట వినాలి. ఆ 2వ జాగ్రత్త అనాలోచనగా ఉండకూడదు. 3వ జాగ్రత్త నోటిని కాచుకోవాలి. 4వ జాగ్రత్త అమ్మా విస్తారమైన పనులు పెట్టుకోకూడదు. 5వ జాగ్రత్త రక్షణ పొందడానికి ఆలస్యం చేయకూడదు, మందిరానికి ఆలస్యంగా రాకూడదు. ఇప్పుడు 6వ జాగ్రత్త. గట్టిగా స్తోత్రం చెప్పండి. చదవండి అమ్మ, కింద వచ్చినవే అక్కడ వచ్చినవే మరొంకోసారి చదువుతారు. లేతే నువ్వు మ్రొక్కుకున్న దాన్ని చెల్లించుము. నువ్వు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనుకుండుటయే మేలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు మ్రొక్కుకోవాలి. మ్రొక్కుకున్న దాన్ని ఏం చేయాలంట, చెల్లించాలి. ఏమండి చెల్లించాలి. ఉదయకాల సమయంలో చెప్పాను. మందిరంలోకి వచ్చినప్పుడు అంటండి, ఇదిగో మందిరంలోకి వచ్చినప్పుడు అంటండి, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని మందిరంలో ఎలా కనబడకూడదమ్మా, ఒట్టి చేతులతో కనబడకూడదు. హల్లెలూయా. రాజైన హిజ్కియా ప్రజలకు ఆజ్ఞాపించడంటే ఏమనంటే, మందిరంలోకి మీరు కానుకలు తీసుకురండి అని. వాళ్ళు తీసుకొస్తాం మొదలెట్టారంట. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో వాళ్ళు కానుకలు తెచ్చిన నాటి నుంచి అటండి వాళ్ళు సమృద్ధిగా భోజనం చేసినను ఇంకా ఏమవుతున్నట్టండి, చాలా మిగిలిపోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దేవునికి ఇస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటమ్మా, నువ్వు సంపాదించే సంపాదన ఆశీర్వదిస్తాడు. ఉదయకాలం సమయం చెప్పాను కదండి, ఒక ఆయన 25,000 ఇస్తానని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుంటే దేవుడు ఎంత ఇచ్చాడండి ఆయనకి? ఎన్నవాళ్ళు చెప్పండి అమ్మ తల్లే, ఎంత ఇచ్చాడమ్మా? ఎంతో కొంత ఇచ్చాడులేండి, ఇప్పుడు ఎందుకు లేండా గొడవలండి అన్నట్టు చూస్తున్నాడు అమ్మ. ఇంకా హల్లెలూయా. ఎంత ఇచ్చారమ్మా? ఉదయం విన్నవాళ్ళు 25 లక్షలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మందిరము నిధిలోనికి ఏం తీసుకురావాలంటే అమ్మ, కృతజ్ఞత అర్పణలు తీసుకురావాలి, 10వ భాగం తీసుకురావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి.
దశమ భాగం ఇవ్వటం ఎంత గొప్పదో ఒక మాటలో నేను చెప్తాను. నా అనుభవంలోనే చాలాసార్లు చెప్పిన అయినా సరే చెప్పేస్తాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను మన్నా బైబిల్ కాలేజీలో 2002 నుంచి 2004 వరకు 2 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యాను. ఏమండి, ఆ ట్రైనింగ్ అవుతున్నప్పుడు 2వ సంవత్సరంలో దేవదాస్ అయ్య గారు మా ఆత్మీయ తండ్రి గారు పిలిచి, గొల్లలో కూడా చిన్న పరిచర్య ఉంది, అక్కడ చిన్న పూరిపాక వేసి ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆరాధన జరిపించరా అన్నారు. దేవునికి స్తోత్రం. సైకిల్కి సైడ్ డ్రమ్ము కట్టుకుని, అలాంటి డ్రమ్ము, నేను సైకిల్ తొక్కుని వెళ్ళిపోయి 9ంటికి వెళ్ళిపోయేవాడిని. నేనే పరకాలు వేసుకుని, నేనే అక్కడ డ్రమ్ వేసుకుని కూర్చొని, ఇక పాటలంటే నాకు మహా పిచ్చండి. ఇక 9:30కు మొదలెట్టి 12:30 దాకా పాట మీద పాట ఓ 100 పాటలు పాడేసేవాడిని. పాడి నొగురుతూ ఉండేవాడిని. 3 వచ్చేవారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఓ పెద్ద ఆవిడ, 2 పిల్లలు నా ముందుకు వచ్చి కూర్చుని అనేవారు, పాటలు గారా పాటలు ఆపేయండి అనేవారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆపేసేవాడిని. ఇక ప్రసంగం చెప్పేమంటే, ఇప్పుడు మీరు ఎలాగైతే కూర్చున్నారో కళ్ళు మూసేసుకునండి, నా ఎదురుకుండా 100 మంది ఉన్నట్టు గట్టిగా అరుత్తా కేకలేత చెప్పేవాడిని. ఆవిడనేది, ఎందుకండి అలా అరుస్తున్నారా, ఉన్నది 3 మా 2 పిల్లలు పారిపోయేలాగా ఉన్నారు, కుస్లోగా చెప్పండి అనేది. నేనేమో జూనియర్ పాస్టర్ కానీ ఆవిడ సీనియర్ విశ్వాసి కాబట్టి నాకు సిగ్గేసింది అనమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రసంగం అయిపోయిన తర్వాత రేకు డబ్బా ఒకటి ఉండేదండి, చిన్న డబ్బా. అక్కడ ఈ 3 కలిపి 3 రూపాయలు టింగి అనిపించేవారు అందులో. నేనేం చేసేవాడిని తెలుసండి, ఆ 3 రూపాయలు తీసుకెళ్ళిపోయి అప్పుడు దాకా అరిసేసి కేకలెట్టేసి చెమట్లు పట్టేసి ఆకలి అయిపోయేది నాకు. ఎదురుగుండా కాఫీ ఉండదండి, ఆ కాఫీ వెళ్ళి రూపాయన్నర అక్కడ ఇచ్చేసి, ఏమండి అప్పుడు 100 గ్రాముల పొగోడి రూపాయన్నర, ఆ రూపాయన్నర అక్కడ ఇచ్చేసి పొగోడి తినేసి ఎక్కువ మంచినీళ్ళు తాగేసి, శబాసు రాధం రాజా, నీలాగా ఎవరో చేయరు సేవ, నువ్వే బాగా చేస్తున్నావు అని నాకు నేనే మెచ్చేసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. పెళ్ళైన కొత్త పాస్టమ్ గారు ఏమో గర్భవతిగా ఉంటే పోనీ సేవ ఎలా జరిగిందండి, ఎంతమంది వచ్చారండి అని ఆవిడ అడిగేది కాదు. నేనేదో పెద్ద కష్టపడిపోతున్నట్టుగా ఆవిడ ప్లేట్ నిండా భోజనం పెట్టి రెడీ పెట్టి ఉంచి. దేవునికి స్తోత్రం చెప్పండి. అలా అయిపోతుంది. 7వ నెల వచ్చింది ఆవిడకి. వెంటనే మా అత్తయ్య గారు వాళ్ళు అన్నారు, మా అమ్మాయిని పంపించేయండి. మా అత్తవారిది సీసలే, అలాంటి తీసుకెళ్ళిపోయారు. మా అమ్మాయిది రాయి కుదురు కాబట్టి మా వాళ్ళు అన్నారు, నువ్వు అక్కడ ఏం చేస్తావు, అక్కడ సెలవులు ఇచ్చారన్నావు కదా, ఇంటికి వచ్చాయన్నారు. ఇంటికి వెళ్ళిపోతే ఇది వరకు 5 కిలోమీటర్లే, రూపాయన్నర పొగోడు సరిపోయేది నాకు. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు తొక్కాలండి, 25 కిలోమీటర్లు తొక్కాలి. తొక్కి ఏమండి ఆ మందిరం ముందు సైకిల్ స్టాండ్ వేసి ఇలా బలిపీఠం మూలం కూర్చొని గొళ్ళు మన ఏడుతూ మొదలెట్టాను. ప్రభువా బొత్తుగా రూపాయన్నర ఆయన, రేపొద్దున్న నాకే సరిపోద్దు, నా కొడుక్కే పెట్టినా కూతురికే పెట్టినా, ఏ తప్పు జరుగుతుందో చెప్పిన ఆయన, చిన్నోడిని అయినా తెలియట్లేదు నాయన అని ఓ చిన్నపిల్లడు ఏడ్చినట్టు ఏడ్చేస్తున్నాను. స్వరం వినపడుతుందండి నాకు. ఏంటి తెలుసా, నా కుమారుడా ఎప్పుడైనా నీ బతికెట్టుకుని దశంభాగం ఇచ్చావన్నాడు దేవుడు. నేను అన్నాను, నా పొకోడికే సరిపోతుంది, నీకేమిస్తాను. నోరుము ఈ రోజు నుంచి పొకోడి తిన్నావా, నీ మాట మరి ఎత్తక్కదన్నాడు. దేవుని స్తోత్రం చెప్ప. హల్లెలూయా. పొకోడి తింటాం మానేసాను ఆ రోజు. దశంభాగం ఆ డబ్బులు వెళ్ళిపోయి మా ఆత్మీయ తండ్రి గారు దేవదాస్ దగ్గర మందిరానికి వెళ్ళిపోయాను. ఆ డబ్బాలో వేసి ఇవ్వమన్నా నా దగ్గర ఇంకేం లేవు ప్రభా నన్ను. ఇంటికి వెళ్ళిపోయాను ప్రియులారా. మరుసటి ఆదివారం మందిరంకి వెళ్ళడానికి ఒక కొత్త విశ్వాసం వచ్చి మందిరంలో కూర్చుందండి. దేవుని స్తోత్రం చెప్పండి. అసలే విశ్వాసం లేక ముఖం వాసిపోయినానేమో, ఆవిడ్ని చూడగానే 1000 క్యాండిల్ పోలు వెలుగుతుంది చూసారా, అలా వెలిగిపోతుంది ఆ ముఖం. గట్టిగా స్తోత్రం చెప్పండి. లోపలికి వెళ్ళాను, పాటలు అయిపోయింది, ఆరాధన అయిపోయింది. ఈ 3 3 పట్టింగ్ మనిపించారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఈవిడ వచ్చి నా ముందు నిలబడింది. అయ్యగారండి 6 మాసాల నుంచి వద్దామనుకున్నాను మందిరానికి, ఏం అడ్డాడిపోతుందో తెలియదు, నా కాళ్ళు కట్టాడిపోతుందండి. ఈ 6 మాత్రం బాగానే వచ్చాను. అప్పుడు నేను అనుకున్నా, ఏం అడ్డాడిపోవడం, నా పొకోడి అడ్డాడిపోయింది నీకు, లేకపోతే నువ్వు ఎప్పుడో వచ్చేస్తా, నువ్వు తప్పు నీది కాదమ్మా, తప్పు నాదే, పొరపాటు నీది ఏమీ లేదు నాదే అని మనసులో అనుకుని పైకి అనలేదు. ప్రార్థన చేస్తే 150 రూపాయలు కానుకెట్టింది ఆవిడ. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే నా బతుకులో మొట్టమొదటి కానుక. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆవిడ వెళ్ళిపోయాక తలుపేసి డ్యాన్స్ చేశానండి లోపల. ఇక మామూలు డ్యాన్స్ కాదు, ఇక దేవుని స్తోత్రం చెప్పండి. ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దశంభాగం తీయటం మాత్రం మా అన్నమ్మ. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమండి, దశంభాగం తీయనంత కాలం అదే రూపాయన్నర, అదే పొకోడి, అదే 3. దేవుని స్తోత్రం. కానీ దశంభాగం తీయడం వచ్చిన తర్వాత
అదే సంవత్సరం 75 మంది విశ్వాసులను ఇచ్చాడు అక్కడ. ఇప్పుడు కొట్టండి గట్టిగా, చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. చూసారండి, అంటే ఇవ్వనంత కాలం నాకేమి లేదు. ఆశీర్వాదం ఉందా, వర్ధిల్లింపు ఉందా, ఏమన్నా దీవెన ఉందా? ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే దేవునికి ఇవ్వటం ప్రారంభించానో దేవుడు నన్ను దీవించడం ప్రారంభించాడు. కాబట్టి నేను నిజం చెప్తున్నాను, యథార్థంగా చెప్తున్నాను, నమ్మకంగా చెప్తున్నాను. నా వైపు చూడండి, ఒక్క మాట, దేవునికి ఇవ్వండి అమ్మా. హల్లెలూయా. మీకు కష్టపడ్డ సొమ్ము 10వ భాగం మట్టుకొచ్చి మందిరానికి ఇస్తున్నారా? దేవునికి ఇస్తున్నారా? ఒకవేళ ఇంకా ఎవరైనా ఇవ్వకపోతే ఈ రోజు నుంచి అయినా ఇవ్వడం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. చివరి మాట 7వ వచనం చెప్పి ముగిస్తాను ప్రియులరా. 7వ వచనం చదవండి అమ్మా. 7వ వచనం. అమ్మా అది నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. గట్టిగా స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పాలే. నీ మట్టుకు నీవు ఎలా ఉండాలటండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ మట్టుకు నీవు. ఈ పూట ఒక తీర్మానం మనం చేసుకోవాలి. మన మట్టుకు మనమటండి ఏం కలిగి ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఏం చేయడానికి? ఈ 6 విషయాలు చేయడానికి 7వదిగా మన మట్టుకు మనమే తీర్మానం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంటావు అక్క అని పక్కన అడగకూడదు, ఏమంటావు చెల్లెని పక్కన అడగకూడదు. ఈ పూట ఇవన్నీ చేయడానికి మన మట్టుకు మనమే తీర్మానం చేసుకుందాం. ఇప్పుడు చెప్పండి, మందిరములో మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 7 రకాల జాగ్రత్తలు. 1, మాట వినే విషయంలో జాగ్రత్త వహించాలి. 2, అనాలోచనగా ఉండకూడదు. 3, నోటిని కాచుకోవాలి. 4, విస్తారమైన పనులు పెట్టుకోకూడదు. 5, ఆలస్యం చేయకూడదు రక్షణ పొందడానికి, మందిరానికి రావడానికి. 6, దేవునికి ఇచ్చేవారంగా ఉండాలి. 7, ఈ అన్ని విషయాల్లో మన మట్టుకు మనము భయభక్తులు కలిగి ఉండాలి. లేచి నిలబడతారా? ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా నోరు తెరిచి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచి లేని నాపై నీకు ఇంత దయా, ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు, నీ దరికే చేర్చావు. ఈ 7 విషయాల్లో ఒక సమర్పణ చేసుకుందాం. మనం అందరూ కళ్ళు మూసుకోండి, హృదయపూర్వకంగా ఏకీభవించండి. ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి దేవుడిని దర్శిస్తా ఉన్నాడు. ఏ లోటైతే ఉందో ఈ 7 విషయాల్లో ఏవైతే ప్రభువుకు అవసరమో ప్రభు దగ్గర ఒప్పుకున్నాం. ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, మంచి లేని నాపై నీకు ఇంత దయా, ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, మంచి లేని నాపై నీకు ఇంత దయా, ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు, చాలి చూపావు, నీ దరికే చేర్చావు, ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు, చాలి చూపావు, నీ దరికే చేర్చావు. ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, మంచి లేని నాపై నీకు ఇంత దయా. నోరు తెరిచి అందరూ కూడా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపంతో మందిరానికి వస్తున్నాను, కానీ నాలో ఇటువంటి లోపం ఉందయ్యా, నాలో ఇటువంటి కష్టం ఉందయ్యా,
బ్రహ్మచారయ్యా. అయ్యా అయ్యా లోకం నాదని అందరూ నాదని తలచి భయపరచి బ్రహ్మచారయ్యా. అందరూ నన్ను విడిచారు యేసయ్యా. నీ కృప ఉంటే అంతే చాలు యేసయ్యా. అందరూ నన్ను విడిచారు యేసయ్యా. నీ కృప ఉంటే అంతే చాలు యేసయ్యా. ప్రేమ చూపావు నీ ప్రాణం పెట్టావు చాలు చూపావు నీ దరికే చేర్చావు. ప్రేమ చూపావు నీ ప్రాణం పెట్టావు చాలు చూపావు నీ దరికే చేర్చావు. ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా. నాపై నీకు ఇంత దయా. తెరిచి అలాగే ప్రభువుని ఆయన నామాన్ని కనపరుచుకోలేమా? స్తోత్రం స్తోత్రం. బలము లేదని బలగము లేదని బలహీనుడని ఏమీ రాదని బలము లేదని బలగము లేదని బలహీనుడని ఏమీ రాదని నన్ను అన్నారు యేసయ్యా. నీ కృప ఉంటే అంతే చాలు యేసయ్యా. నన్ను అన్నారు యేసయ్యా. చాలు యేసయ్యా. ప్రేమ చూపావు నీ ప్రాణం పెట్టావు చాలు చూపావు నీ దరికే చేర్చావు. ప్రేమ చూపావు నీ ప్రాణం పెట్టావు చాలు చూపావు నీ దరికే చేర్చావు. యేసయ్యా 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 విదల శబరన యేసయ్యా 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 శబ విరమల శబౌరబరబరబ లిమహలబరహురే ఇయరషే విదలషే రిదలషే రెండు చేతులు పైకెత్తి ఒక్క మాట చెప్దామండి. ఒక్క మాట చెప్దామా? ఒక్క మాట చెప్దామా? ఒక్క మాట చెప్దామా? ఒక్క మాట చెప్దామా? హల్లెలూయా 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 హల్లెలూయా
తండ్రి నీకు స్తోత్రమయ్యో. నీదలశే బలము లేదని, బలగము లేదని, బలహీనుడనని, ఏమీ రాదని అందరూ నన్ను అన్నారు. ఓ యేసయ్యా, నీ కృప ఉంటే అంతే చాలు మెస్సయ్యా. కొన్నిసార్లు మన బలము మనకు పనికిరాదు ప్రియులారా, మన జ్ఞానం మనకు పనిచేయదు ప్రియులారా. దేవుని మాటే మన జీవితాన్ని వెలిగించేదిగా ఉంది. దేవుని మాటే మనల్ని బ్రతికించేదిగా ఉంది. దేవుని మాటే మన జీవితంలో అద్భుతమైన కార్యము చేసేదిగా ఉంది. మందిరములో తీసుకోవాల్సిన 7 జాగ్రత్తల్లో ఎక్కడైనా నువ్వు పొరపాటు ఉంటే, ఎక్కడైనా వైదొలిగిపోయి ఉంటే, ఎక్కడైనా నీ చేత కాని పని జరుగుతూ ఉంటే, అమ్మా ఈ పూట ఒక తీర్మానం చేసుకుంటావా తల్లి? ఈ పూట ఒక తీర్మానం చేసుకుంటావారా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆలస్యం చేస్తున్నావేమో, రక్షణ పొందడానికి ఆలస్యం చేస్తున్నావేమో, ప్రభువుకి నీ హృదయం ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్నావేమో. అమ్మా, దేవుడు మంచి సమయం ఇచ్చాడు. ఇది అనుకూల సమయం. ఏమర్పాటుగా ఉండొద్దు, సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఈ సమయంలో ఒక తీర్మానం చేసుకుందాం. నేను బాప్తిసం పొందుతానన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. అమ్మ, నా మాట వినబడుతుందా మీకు? నేను బాప్తిసం తీసుకుంటానన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. మా చేతులు ఎత్తాలి, చేతులు ఎత్తండి. ఆ చేతులు ఎత్తిన వాళ్ళు ఎదురుకు రండి. అమ్మ, మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. చేతులు ఎత్తిన వాళ్ళు ఎదురుకు రండి. ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా బాప్తిసాలు పొందేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభు మీతో మాట్లాడితే ఈ పూట, దేవుడు మీతో మాట్లాడితే ఈ పూట, అమ్మా ఒక యవనస్తురాలు తర్వాత తీసుకుంటానులే అని అనుకున్నది. కానీ ప్రియులరా, ఆ రోజు ఆ పూట దేవుడు మాట్లాడితే ఆ యవనస్తురాలు వినలేదు. చూసారా, సమయం చెప్పినప్పుడు మరలా ఈ కూడికలు ఎప్పుడు వస్తాయో, ఇలా ప్రేరేపించేది ఎప్పుడో, ఈ సమయం వల్ల నీకు ఎప్పుడు వస్తుంది తల్లి? అమ్మా, నీ హృదయం ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇంకా ఎందుకు సంకోచిస్తున్నావు? ఇంకా వేరుగా ఎందుకు మనసు పెట్టుకుంటున్నావు? ఎదరికి రా. దేవునికి నీ హృదయం ఇవ్వమ్మా. దేవునికి నీ మనసువి, దేవునికి నీ ఆలోచనవి. ప్రార్థన చేసుకుందామండి. ప్రభు సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? ఇంకా ఉన్నారు చాలామంది. ప్రభు నాతో